ஆரம்பத்திலே உங்கள் மத்தியிலே வந்து ఆరాధిక కథలు కొడుతూ సందర్భంగా కథలు స్తోత్రిக்கிறேன். ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినములలో మరొకసారి మీతో చేరి ఆరాధించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ ఫిబ్రవరి నెల మొదటి వారం ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే మీతో వచ్చి ఆరాధించుటకు దేవుడు నాకు ఇచ్చిన తరుణం కొరకు మరొకసారి దేవుని స్తుతించున్నాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. லேவியராகமம் 26ஆம் அதிகாரத்திற்கு நம்முடைய கவனத்தை திருப்பலாம். మన యొక్క ధ్యానమును లేవి కాండము 26వ అధ్యాయమునకు తిప్పుకుందాం. லேவியராகமம் 26ஆம் அதிகாரம் 12ஆம் వచనం. లేవి కాండము 26వ అధ్యాయము 12వ వాక్యము. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఇందును, మీరు నాకు ప్రజలై ఇందురు. தமிழ்ல படி చదవండి. நான் உங்கள் நடுவில் என் வாசஸ்தலத்தை ஸ்தாபிப்பேன். என் ஆத்மா உங்களை ஆரோசிப்பதில்லை. நான் உங்கள் நடுவிலே உலாவி உங்கள் தேவனாய் இருப்பேன். நீங்கள் என் ஜனமாய் இருப்பீர்கள். நான் உங்கள் நடுவிலே உலாவுவேன். నేను మీ మధ్య నడిచెదను. உங்கள் தேவனாய் இருப்பேன். మీకు దేవుడనై ఉందును. நீங்கள் என் ஜனமாய் இருப்பீர்கள். మీరు నాకు ప్రజలై ఉందురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు மக்களுக்கு தேவன் கொடுத்த ஒரு அருமையான வாக்குத்தத்தம். ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి వాగ్దానము. நான் உங்கள் நடுவிலே உலாவுவேன். నేను మీ మధ్య నడిచెదను. உங்கள் தேவனாய் இருப்பேன். మీకు దేవుడనై ఉందును. நீங்கள் என் ஜனமாய் இருப்பீர்கள். మీరు నాకు ప్రజలై ఉందురు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. நாம் ஆவிக்குரிய இஸ்ரவேலராக இருக்கிறோம். మనము ఆత్మీయ ఇశ్రాయేలులుగా కనబడుచున్నాము. ஆனபடினால் இஸ்ரவேலருக்கு கொடுக்கப்பட்ட வாக்குத்தத்தங்கள் எல்லாம் நம்முடையவைகளாக இருக்கிறது. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి వాగ్దానములన్నీ మనకు సొంతముగా ఉన్నవి. நாம் ஆவிக்குரிய யூதர்கள். మనము ఆత్మీయ యూదులము. ஆம், அந்த தேவன் நம்முடைய தேவனாக இருக்கிறார். ఆ యొక్క దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. நீங்கள் என் ஜனமாய் இருக்கிறீர்கள். మీరు నాకు ప్రజలై ఉందురు. நான் உங்கள் தேவனாய் இருக்கிறேன். నేను మీకు దేవుడనై ఉందును. நான் உங்கள் நடுவிலே உலாவுவேன். నేను మీ మధ్య నడిచెదను. ஆம், எவ்வளவு ஒரு மகிமையான ஆசீர்வாதமாக இருக்கிறார். ఇది ఎంత మహిమకరమైన ఆశీర్వాదమో చూడండి. தேவன் நம்முடைய சபையிலே உலாவுகிறார். దేవుడు మన యొక్క సంఘములో ఆయన సంచరించున్నాడు. தேவன் நம்முடைய குடும்பத்திலே உலாவுகிறார். దేవుడు మన యొక్క కుటుంబములో నడుచుచున్నాడు. தேவன் உலாவும் போது தேவ దూతர்களும் அங்கே உலாவுகிறார்கள். దేవుడు ఎక్కడైతే సంచరించున్నాడో అక్కడ దేవుని యొక్క దూతలు కూడా సంచారం చేయుచున్నవి. வெளிச்சம் இருக்கிறது, అక్కడ వెలుగు ఉన్నది. அங்கே அந்தகாரங்கள் விலகுகிறது, అక్కడ అంధకారము తొలగించబడుచున్నది. தேவனுடைய ஜனங்கள் ஆசீர்வதிக்கப்பட்டவர்களாக இருக்கிறார். అవును, దేవుని యొక్క జనులు ఆశీర్వదించబడిన వారుగా కనబడుదురు. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. தேவனுடைய மனதிலே இது மாறுவதே இல்லை. దేవుడి యొక్క మనస్సు మార్పు లేనిది. உலகத்திலே சொல்லுவார்கள், లోకంలో ఈ విధంగా చెప్తారు, మనసు ఒక కురంగై పోల. మనుషుని యొక్క మనస్సు అనేది ఒక కోతి వలె ఉన్నది. తెలుగులో చెప్తారు ఏమో తెలీదు, తమిళనాడులో చెప్తారు. తెలుగులో ఆ విధంగా చెప్తారో తెలియదు కానీ తమిళనాడులో మాత్రం మనుషుని యొక్క మనస్సు కోతి లాంటిదని చెప్తారు. మనం ఎనం కురంగు, మనసు అనేటువంటి కోతి. కోతి ఒక చెట్టులో ఉండదు. కోతి ఎప్పుడు కూడా ఒకే చెట్టు మీద కూర్చుని ఉండదు. ఒక్క గెలలో ఉండదు. అది ఒక చెట్టులోని ఒక కొమ్మ మీద మాత్రమే ఉండదు. జంప్ చేస్తానే ఉంటుంది. అటు ఇటు ఎగురుతూ దూకుతూనే ఉంటుంది. సండే ఉన్న ఆసక్తి సోమవారం ఉండదు. ఆదివారం ఉన్న ఆసక్తి సోమవారం ఉండదు. శనివారం ఉన్న అభిషేకం మంగళవారం ఉండదు. శనివారం మనుషులకు ఉన్న అభిషేకము మంగళవారం కనబడదు. మారిపోతానే ఉంటుంది. అది మారిపోతూనే ఉంటుంది. బర్త్డే రోజు ఎక్కువ ప్రార్థిస్తారు. జన్మదినము రోజున అధికముగా ప్రార్థన చేస్తారు. మళ్ళీ గుడిని మర్చిపోతారు. మరలా సంఘమును మర్చిపోతారు.
ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. சில நேரத்தில் அதிகமாக வேதம் படிக்கிறோம். కొన్నిసార్లు అధికముగా మనం వాక్యం చదువుచున్నాము. சில நேரத்தில் బైబిల్ தொடுகிறதே இல்லை. కొన్ని సందర్భాల్లో బైబిల్ ముట్టుకొనుటే లేదు. நம்முடைய வாழ்க்கையிலே అప్ అండ్ డౌన్స్ நிறைய இருக்கிறது. మన జీవితంలో ఎత్తు పల్లములు ఎన్నో కనబడుచున్నవి. మేலே పోయిடுவோம், அப்புறம் கீழே வந்துடுவோம். ఎంతో పైకి వెళ్ళుచున్నాము, మరలా క్రిందకు వచ్చుచున్నాము. ఫైర్ ఆయిర్పోం, అప్పుడు పచ్చ తని మారి இருக்கும். కొన్నిసార్లు చూసినట్లయితే అగ్ని వలె కనబడతాము, కొన్నిసార్లు అయితే చల్లని నీళ్ళ వలె కనబడతాము. మైండ్ మారిటే మనిషి యొక్క హృదయం, ఆ మనస్సు అనేది మారుతూనే ఉంటుంది. சில நேரம் பரலோகம் வேண்டும் என்று சொல்லுகிறார், కొన్నిసార్లు పరలోకం కావాలి అని చెప్పుచున్నది. சில நேரம் உலகம் வேண்டும் என்று சொல்லுகிறார், కొన్నిసార్లు లోకము కావాలి అని చెప్పుచున్నది. சில நேரம் పరిశుద్ధ வேண்டும் என்று அந்த మనసు சொல்லுகிறது. కొన్నిసార్లు మనసు పరిశుద్ధత కావాలి అని హెచ్చరించుచున్నది. சில நேரம் அந்த మనసు పాపం வேண்டும் என்று சொல்லுகிறது. అదే మనసు కొన్నిసార్లు పాపము కావాలి అని మనిషిని ప్రేరేపించున్నది. சில நேரம் பரிசுத்தவான்கள் போதும் என்று அந்த మనసు சொல்லுகிறது. కొన్నిసార్లు అయితే మనసు పరిశుద్ధులు మాత్రమే నాకు చాలు అని చెప్పుచున్నది. சில நேரம் அந்த మనసు ఫ్రెండ్స్களை தேடி పోகிறது. కొన్నిసార్లు అదే మనసు మీ స్నేహితులను వెంబడి వెళ్ళుచున్నది. మారిటే ఇరుకిల్లా, అది మారుతూనే ఉన్నది కదా. కోతిలాగా, అది కోతి వలె ఆ స్వభావం అనేది మారుతూనే ఉన్నది. మనుషుடைய మనసు మారిటే இருக்கிறது. మనుషుని యొక్క మనస్సు మారుతూనే ఉన్నది. ஆனால் దేవుని మనసు మారుகிறது இல்லை. అయితే దేవుని యొక్క మనస్సు మాత్రము మారుటలేదు. దేవుని ఆశை మారుகிறது இல்லை. దేవుని యొక్క ఆశ మార్పు లేనిది. அவர் எதை சொல்லுகிறாரோ அதையே திரும்ப திரும்ப சொல்லிக்கொண்டே இருக்கிறார். ఆయన ఏ విషయమునైతే చెప్పుచున్నాడో మరలా మరలా అదే కార్యమును చెప్పుచున్నాడు. ఎగిప్తులే ఏదై சொன்னாரோ, ఐగుప్తు దేశంలో ఏ కార్యమును చెప్పి ఉన్నాడో, వనాంతరத்திலே ఏదై சொன்னாரோ, అరణ్య మార్గంలో ఏ కార్యమును చెప్పి ఉన్నాడో, కానాన్ దేశத்திலே ఏదై சொன்னாரோ, కానాను దేశంలో ఏ విషయమును చెప్పి ఉన్నాడో, ప్రియమానవులే లేవి రాగమத்திலே ఏదై சொன்னாரோ, ప్రియమైన వారలారా లేవి కాండములో ఏ విషయమును చెప్పి ఉన్నాడో అదే வெளிப்படுத்தலையும் கூட அவர் சொல்லுகிறார். అదే కార్యమును ఆయన ప్రకటన గ్రంథములో కూడా చెప్పుచున్నాడు. బైబిల్ ఈ విధమాய் முடிவடைகிறது. బైబిల్ ఈ విధముగా ముగించబడి ఉన్నది. அவர்கள் என் ஜனமாயிருப்பார்கள், వారు నా ప్రజలయ్యుందురు, நான் அவர்கள் தேவனாயிருப்பேன், నేను వారికి దేవుడనయ్యుందును. இதோ మనుషుడిலே దేవుని వాసస్థలం இருக்கிறது. ఇదో మనుషుల మధ్యలో దేవుని యొక్క నివాస స్థలం ఉన్నది. அவர்களிடத்திலே அவர் வாசமாயிருப்பார். వారి మధ్యలో ఆయన నివాసము చేయును. బైబిల్ தொடங்குவதும் ஒரே செய்திதான், బైబిల్ முடிகிறதும் ஒரே செய்திதான். బైబిల్ ప్రారంభంలో కూడా ఒక మెసేజ్ కనబడుచున్నది, ఆ అంతములో కూడా అదే కార్యము కనబడుచున్నది. வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம், ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3ஆம் వచనத்தை వాసిயுங்கள். 3వ వాక్యమును చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తాని వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. மேலும் பரலோகத்திலிருந்து உண்டான ஒரு பெரு சத்தத்தை கேட்டேன். அது இதோ மனுஷர்களிடத்திலே தேவனுடைய வாசஸ்தலம் இருக்கிறது, அவர்களிடத்திலே அவர் வாசமாயிருப்பார், அவர்களும் அவருடைய ஜனங்களாயிருப்பார்கள். தேவன் தாமே அவர்களோட கூட இருந்து அவர்களுடைய தேவனாயிருப்பார். దైవ నివాసం మనుజుల మధ్య కనపడుచున్నవిగా, దైవ నివాసం మనుజుల మధ్య కనపడుచున్నవిగా, కాపురముండును ఆయన తన ప్రజలతో సదా కాలము, తుడిచివేయును బాష్పమేందువు, దేవునిగా తోడైయుండును, కాపురముండును ఆయన తన ప్రజలతో సదా కాలము, తుడిచివేయును బాష్పమేందువు, దేవునిగా తోడైయుండును. నూతన యెరూషలేం, ఆహా నూతన యెరూషలేం, పెళ్లి కొరకు సిద్ధపడిన వధువు వలె పరము నుండి మహిమ
నూతన యెరూషలేం ఆహా నూతన యెరూషలేం. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்நாடிக் இசை என்று சொல்வார்கள். கர்நாடிக் மியூசிக். కర్ణాటక సంగీతం అని చెప్తారు. இந்த பாட்டு கர்நாடிக் மியூசிக். ఈ పాట కర్ణాటక సంగీతంతో కట్టబడినటువంటి ఒక పాట. இந்த பாட்டு இந்த ராகத்தில் எந்த பாட்டு கட்டினாலும் தலை ஆடும் கால ஆடும். ఈ రాగముతో ఏ పాట కట్టినను అది తల కూడా ఆడుతూనే ఉంటుంది, కాళ్ళు కూడా ఆడుతూనే ఉంటాయి. ரொம்ப பிடிச்ச பாட்டு. ఇది నాకెంతో ఇష్టమైనటువంటి పాట. சென்னையிலே தெலுங்கு பாட்டெல்லாம் பாடுவார்கள். చెన్నైలో అనేకమైన తెలుగు పాటలు పాడతారు. అనేకమైన కాదు, అన్ని తెలుగు పాటలు పాడతారు. சின்ன வயசுலேருந்து இந்த சபையிலே நான் வளரக்கூடிய வாய்ப்புகள் எனக்கு கர்த்தர் கொடுத்தார். చిన్న వయసు నుండే ఈ సంఘములోనూ పెరగటానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు. அதனால் சில வார்த்தைகள் எல்லாம் புரியாது, ஆனால் எல்லாரும் பாடுவோம். అయితే కొన్ని మాటలు మాత్రం నాకు అర్థం కాదు, కానీ అందరము చేరి ఈ పాటలు పాడేదము. పాడతాను అందరితో చేరి నేను కూడా ఈ పాటలు పాడేవాడిను. అందరూ కూడా అలాగే, అందరూ కూడా అంతే. వాళ్ళ మదర్ టంగ్ తమిళ్ కదా, ఎందుకనంటే వారి యొక్క మాతృభాష తమిళైనందువలన. ஆனால் எல்லா சபையிலும் ஏறக்குறைய சென்னையிலே எல்லா சபையிலையும் தெலுங்கு பாட்டு பாடுவார். ఇంచుమించు చెన్నైలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో తెలుగు పాటలు పాడతారు. இந்த பாட்டு பல வருஷங்களுக்கு முன்பாக எனக்கு தெரியும். ఈ పాట నాకు ఎన్నో సంవత్సరాల ముందుగానే తెలుసు. பார்க்காமல் பாடுவேன். నేను చూడకుండా ఈ పాటను పాడతాను. మీరు పాడతారా? మీలో ఎవరైనా చూడకుండా ఈ పాటను పాడతారా? నేను పాడతాను. నేను పాడతాను. ஒரு அருமையான பாட்டு. ఇది ఎంతో రమ్యమైన పాట. நம்முடைய வருங்காலத்தை பற்றி சொல்லுகிற பாட்டு. మన యొక్క రాబోచున్నటువంటి కాలం గురించి చెప్పేటువంటి పాట. உங்களுடைய ఫ్యూచర్ என்ன? మీ యొక్క భవిష్యత్ ఏమిటి? పెళ్లి కొరకు సిద్ధపడిన వధువు వలె పరము నుండి మహిమతో దిగి వచ్చుచున్నది నూతన యెరూషలేం. உங்களுடைய வருங்காலம் என்ன? మీ యొక్క రాబోచున్నటువంటి భవిష్యత్ ఏమిటి? நீங்கள் வருங்காலத்தில் எங்கே இருக்க போகிறீர்கள்? భవిష్యత్ కాలంలో మీరు ఎక్కడ ఉండబోచున్నారు? உங்களுடைய வருங்காலத்தில் உங்களுடைய பேர் என்ன? భవిష్యత్తులో మీ యొక్క పేరేమిటి? இப்போ உங்களுக்கு ரூத்னு பேர் இருக்கலாம். ఇప్పుడు మీకు రూతు అని పేరు పెట్టబడి ఉండవచ్చు. இப்போ உங்களுக்கு பீட்டர்னு பேர் இருக்கலாம். ఇప్పుడు మీకు పేతురు అని పేరు ఉండవచ్చు. வருங்காலத்தில் உங்களுடைய பேர் என்ன? రాబో కాలంలో మీ యొక్క పేరేమిటి? గట్టిగా చెప్పండి. వద్దా? గట్టిగా చెప్పండి. వద్దా? ఎవరికి వద్దా? ఈ పేరే మంచిగా బాగుంది పాస్టర్. అమ్మా నాన్న పెట్టిన పేరు, చీఫ్ పాస్టర్ పెట్టిన పేరు ఇది. ఇది బాగుంది పాస్టర్. ఆ పేరు వద్దు. నాకు ఈ పేరే బాగుంది పాస్టర్ గారండి. తల్లిదండ్రులు పెట్టిన పేరు, చీఫ్ పాస్టర్ గారు పెట్టిన పేరు, నాకు ఈ పేరే చాలు, నాకు కొత్త పేరు వద్దు. உங்களுடைய வருங்காலம் என்ன? మీ యొక్క భవిష్యత్ కాలం ఏమిటి? நீங்கள் வருங்காலத்தில் எங்கே இருக்க போகிறீர்கள்? రాబోచున్న కాలంలో మీరు ఎక్కడ ఉండబోచున్నారు? புதிய எருசலேம், నూతన యెరూషలేం, సియోను. சிலர் சியோனிலே இருப்பார்கள், కొంతమంది సియోనులో ఉండబోచున్నారు. சிலர் புதிய எருசலேமிலே இருப்பார்கள், కొంతమంది నూతన యెరూషలేములో ఉండబోచున్నారు. அவர்கள் மணவாட்டியா இருப்பார்கள், వారు పెండ్లి కుమార్తెగా ఉండబోచున్నారు. மணவாளின் వలது పక్కத்தில் இருப்பார்கள், పెండ్లి కుమారుని యొక్క కుడి పార్శ్వమందు ఉండబోచున్నారు. இதோ மனுஷரிடத்திலே தேவனுடைய வாசஸ்தலம் இருக்கிறது. ఇదిగో మనుషులేదో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది, నివాసము దేవుని యొక్క నివాసం ఉన్నది. దేవుని నివాసం మనుషుల మధ్య, దేవుని యొక్క నివాసము మనుషుల మధ్యలో ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இவர் சென்னையிலே படித்தார். ఈయన చెన్నైలో చదివి ఉన్నాడు. ஆமா, சொந்த ஊர் ஆந்திரா. సొంత ఊరు ఆంధ్ర. எங்க அப்பா ஊர் மல்லவல்லி. ఈయన తండ్రి గారి ఊరు మల్లవల్లి. ஆமா, அம்மா ஊர் கிருஷ்ணாபுரம், கிருஷ்ணாயபாளையம். என்ன డిస్ట్రిక్ట్? కృష్ణా డిస్ట్రిక్ట్. సరే, చదువు కోసం చెన్నై వెళ్ళాడు. పర్వాలేదు, బాగా తమిళ్ మాట్లాడతాడు. తెలుగు కన్నా బాగా తమిళ్ మాట్లాడతాడు.
ఆండవరుడి నామమునకు మహిమ ఉండాగట్టు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరు కూడా అందరూ తమిళ్ నేర్చుకోవాలి. అవును, అన్ని భాషలు నేర్చుకోవాలి. మలయాళం మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, యూత్స్ అందరూ మాట్లాడాలి, అన్ని భాషలు మాట్లాడాలి. అది ఒక గిఫ్ట్, ఒక వరం. సేవలో మీకు అది పనికి వస్తుంది. హల్లెలూయా. అందుకే పిలిచాను, అందుకే ఫోన్ చేసి పిలిచాను. పూర్ణానంద పెట్టి నాకు ఒక ట్రాన్స్లేటర్ కావాలని. కిషోర్ బ్రదర్ అని ఒక ట్రాన్స్లేటర్ వచ్చి ఉన్నారని అన్నారు. లేటుగా తెలిసింది. ఉన్నారా కిషోర్? ఏ ఊరయ్యా? సొంత ఊరు విజయవాడ. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இதோ మనుషుడిలో దేవుని వాసస్థలం இருக்கிறது. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. அவிடத்திலே அவர் வாசமாயிருப்பார். ఆయన మనుషులతో నివాసముండును. அவர்கள் அவருடைய ஜனங்களாயிருப்பார். వారు ఆయనకు ప్రజలయ్యుందురు. தேவன் தாமே அவர்கள் தேவனாயிருப்பார். దేవుడే వారికి దేవుడై ఉండును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. தேவனுடைய ஜனம் என்று அழைக்கப்படுகிறவர்கள் பாக்கியவான்கள். దేవుని యొక్క ప్రజలు అని పిలువబడువారు భాగ్యవంతులు. வேதம் அப்படித்தான் தொடங்குகிறது, வேதம் அப்படித்தான் முடிகிறது. వేదవాక్యము ఆ విధముగానే ప్రారంభించబడి ఉన్నది, ఆ విధముగానే ముగించబడి ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ஓசியா தீர்க்கதரிசியின் மூலமாக హోషియా ప్రవక్త ద్వారా இஸ்ரவேல் ஜனங்களோடு கர்த்தர் பேசுகிறார். ఇశ్రాయేలు జనులతో దేవుడు మాట్లాడుచున్నాడు. இந்த 10 கோத்திரத்தாருக்கு தீர்க்கதரிசியாய் கொடுக்கப்பட்டவன் தான் ஓசியா. ఇక్కడ 10 గోత్రముల వారికి ప్రవక్తగా ఇవ్వబడినటువంటి వ్యక్తి హోషేయ. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அந்த 10 கோத்திரங்களுக்கு அவன் தீர்க்கதரிசனம் சொல்லிக் கொண்டிருந்தான். ఆ 10 గోత్రముల ప్రజలకు ఆయన ప్రవచనములు చెప్పుచున్నాడు. அநேக தீர்க்கதரிசிகள் இருந்தார்கள். అనేక మంది ప్రవక్తలు ఉండి ఉన్నారు. அதிலே ஒரு நபர் தான் ஓசியா. వారిలో ఒక వ్యక్తి హోషేయ. அவன் விதமாய் தீர்க்க தரிசனம் சொல்லுகிறான். ఆయన ఈ విధముగా ప్రవచనం చెప్పుచున్నాడు. அவனுக்கு ஒரு కుమారన్ பிறக்கிறான். అతనికి ఒక కుమారుడు జన్మించున్నాడు. ఓసియావిన్ పుస్తకం, హోషేయ రాసిన పుస్తకం గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయము 4వ వచనం 4వ వాక్యము. యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చును, ఇతనికి ఇశ్రాయేలుని పేరు పెట్టుము. ఇశ్రాయేలులో యెహో ఇంటివారు కలుగు చేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఓసియాకు ஒரு மகன் பிறக்கிறான். హోషేయకు ఒక కుమారుడు జన్మించి ఉన్నాడు. పేరు ఆండవర్ கொடுக்கிறார். అయితే అతని పేరు మాత్రము దేవుడిచ్చుచున్నాడు. ఇవనికి ఇశ్రాయేల్ అని పేరిడు. ఇతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టుము. ஏனென்றால் நீங்கள் பின்மாற்றத்தில் இருக்கிறீர்கள். ఎందుకనగా మీరు వెనుకబాటుతనంలో కనబడుచున్నారు. நீங்கள் என்னை மறந்து விட்டீர்கள். మీరు నన్ను మరిచిపోయి ఉన్నారు. நீங்கள் தூரமாய் போயிருக்கிறீர்கள். మీరు నన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్ళి ఉన్నారు. நீங்கள் உலகத்தை நேசிக்கிறீர்கள். మీరు లోకమును ప్రేమించున్నారు. நீங்கள் பாவத்தை நேசிக்கிறீர்கள். మీరు పాపమును ప్రేమించున్నారు. உங்களை நான் விடமாட்டேன். నేను మిమ్మల్ని విడిచిపెట్టను. உங்களை விசாரிப்பேன். నేను మిమ్మల్ని విచారించేదను. உங்கள் ராஜ்யத்தை நான் எடுத்து விடுவேன். మీ యొక్క రాజ్యమును నేను తీసివేసుకొందును. உங்களுடைய ராஜாவை எடுத்து விடுவேன். మీ యొక్క రాజును తీసివేస్తాను. உங்களுடைய ராஜ்ய பாரத்தை எடுத்து விடுவேன். మీ యొక్క రాజ్యభారమును తీసివేస్తాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ஓசியாவின் நாட்களிலே இஸ்ரவேலருக்கு நல்ல ராஜாக்கள் இருந்தார்கள். హోషేయ దినములలో ఇశ్రాయేలు ప్రజలకు మంచి రాజులుండి ఉన్నారు. ஓசியாவின் புத்தகம் 1వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. இவ்வளோ ராஜாக்கள் இருந்தபோது வாழ்ந்த ஒரு தீர்க்கதரிசிதான் ஓசியா. ఇంతమంది రాజులు నివసించిన కాలములో ఉన్నవాడే హోషేయ. அப்பொழுது இஸ்ரவேல் மக்கள்
ஒரு ఉన్నதமான நிலவரத்தில் இருந்தார்கள். అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక మంచి స్థితిలో ఉండి ఉన్నారు. அவர்களுடைய ராஜ்யம் பலமாயிருந்தது. వారి యొక్క రాజ్యము బలమైన రాజ్యముగా ఉన్నది. శత్రుக்கள் அவருடைய ராஜ்யத்தை பார்த்து பயந்தார்கள். శత్రువులందరూ వారి యొక్క రాజ్యమును చూసి భయపడి ఉన్నారు. அவர்களுடைய வளர்ச்சியை கண்டு பயந்தார்கள். వారి యొక్క అభివృద్ధి చూసి వారు భయపడి ఉన్నారు. ஆம், கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். అవును, దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ஆனால் அவர்கள் பின்மாற தொடங்கினார்கள். అయితే వారు వెనుకడుగు వేయట ప్రారంభించి ఉన్నారు. ఆశీర్వాదங்கள் வரும்போது மனிதன் கர்த்தரை மறந்து விடுகிறான். ఆశీర్వాదములు లభించినప్పుడు మనుష్యుడు దేవుణ్ణి మరిచిపోచున్నాడు. அவனுடைய படிப்பு ஆசீర్వదిக்கப்படும் போது, నీ యొక్క చదువు ఆశీర్వదింపబడినప్పుడు, அவனுடைய தொழில் ஆசீர்வదిக்கப்படும் போது, వారి యొక్క ఉద్యోగం ఆశీర్వదింపబడినప్పుడు, அவனுடைய வருங்காலம் ஆசீர்வదిக்கப்படும் பொழுது, వారి యొక్క భవిష్యత్తు దినములు ఆశీర్వదింపబడినప్పుడు, நன்மைகளை கர்த்தர் அவனுக்கு தரும் பொழுது, వారికి స్నేహితులను దేవుడు ఇచ్చినప్పుడు, மேలు వారికి మేళ్లు దేవుడు అనుగ్రహించినప్పుడు அவர்கள் கர்த்தரை விட்டு தூரமாய் போய் விடுகிறார். వారు దేవుని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోచున్నారు. இதுதான் இஸ்ரவேல் மக்களுக்கும் நடந்தது. అదే కార్యము ఇశ్రాయేలు ప్రజలకు కూడా సంభవించి ఉన్నది. வியாதியா இருக்கிற வரைக்கும் ஆண்டவரே ஆண்டவரே மன்னியும் மன்னியும் என்று சொல்லிக் கொண்டிருப்போம். మనకు వ్యాధి వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించము క్షమించము అని చెప్తూ ఉంటాము. సుఖమాయిట பிறகு అయితే స్వస్థత పొందిన వెంటనే చర్చికే வரமாட்டான். వారు చర్చి కూడా రారు. గ్రౌండ్కి పోవారు. వారు గ్రౌండ్కి వెళ్తారు. జిమ్కి పోవారు. జిమ్కి వెళ్తారు. చికెన్ கடை మార్కెట్లో పోయి నిప్పాను. మార్కెట్లో చికెన్ తీసుకురావడానికి కొట్టుకు వెళ్తారు. ఇలా కళ్యాణத்துக்கு పోయిరుப்பாను. లేకపోతే వివాహమునకు వెళ్తారు. ఇలాటాలు వీడు ప్రతిష్టకు పోయిరుப்பாను. లేకపోతే గృహ ప్రతిష్టకు వెళ్తారు. ఏనా ఇప్పుడు அவனுக்கு சுகமாகி விட்டது. ఎందుకనగా అతనికి స్వస్థత లభించి ఉన్నది. அந்த சுகமாக்கின ஆசீர்வதித்த அந்த தேவனை மனிதன் மறந்து விடுகிறான். ఆ స్వస్థతనిచ్చి అతను ఆశీర్వదించినటువంటి దేవుని మాత్రము ఆ మనుష్యుడు మరచిపోచున్నాడు. వ్యాధియా இருக்கும்போது அதிகமாய் ஆலயத்தில் இருப்பார்கள். అతను వ్యాధితో ఉన్నప్పుడు అధికముగా సంఘములోనే ఆలయములోనే ఉంటాడు. ஒரு ரயில்வேல வேலை செய்த குடும்பம், பழைய விசுவாசின் குடும்பம் ஞாபகத்திலே வருகிறது. నాకు రైల్వేలో పనిచేసినటువంటి ఒక పాత విశ్వాసుల కుటుంబము జ్ఞాపకం వచ్చుచున్నది. அந்த సిస్టర్ எல்லா கூட்டத்துக்கும் வர ஆரம்பித்தார்கள். ఆ తల్లిగారు ప్రతి కూటమునకు వెళ్ళేది. సాధారణமாக కాత్రి పోటు வருவார்கள், ఆరాధనకు வருவார்கள். సాధారణముగా శనివారం కనిపెట్టి కుటుంబమునకు ఆదివారం ఆరాధనకు వస్తూ ఉండేవారు. ఉపవాస జపములకు வரமாட்டார்கள். ఉపవాస ప్రార్థనకు వారు రారు. திடீரென்று ஒரு மாற்றம். వెంటనే నాకు ఒక మార్పు కనబడి ఉన్నది. అకస్మాత్తుగా ఒక మార్పు కనబడి ఉన్నది. జీవితంలో వారి యొక్క జీవితంలో ఒక మార్పు కనబడి ఉన్నది. எல்லா ஜபத்துக்கும் வருகிறார்கள். ఏమిటంటే ప్రతి ప్రార్థనకు వస్తున్నారు. ఉపవాస జపத்துக்கு வருகிறார்கள். ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. బైబిల్ స్టడీకి வருகிறார்கள். బైబిల్ స్టడీకి వస్తున్నారు. எல்லா கூட்டத்துக்கும் வருகிறார்கள். సంఘములో ఉన్నటువంటి ప్రతి కూటమునకు వచ్చుచున్నారు. ஒரு நாள் வீட்டுக்கு விசிட்டிங் போனேன். ఒకరోజు వారింటికి నేను విజిటింగ్కి వెళ్ళి ఉన్నాను. அந்த சிஸ்டர்ல நான் கேட்டேன். ఆ సిస్టర్ గారిని నేను ఈ విధంగా అడిగి ఉన్నాను. முன்னாலெல்லாம் எல்லா கூட்டத்துக்கும் வரமாட்டீங்களே, అంతకుముందు మీరు అన్ని కూటములకు వచ్చేవారు కాదు కదా, இப்போ எல்லா கூட்டத்துக்கும் ரொம்ப ரெகுலரா வரீங்க. ఇప్పుడు ప్రతి కూటమునకు మీరు తప్పకుండా వస్తున్నారే. எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கிறது. నాకు చాలా సంతోషంగా ఉన్నది. அவர்கள் சொன்னார்கள். అప్పుడు ఆమె చెప్పినటువంటి కార్యము, మాస్టర్ எனக்கு கேன்சர் என்று డాక్టర్లు சொல்லி இருக்கிறார்கள். పాస్టర్ గారండి, నాకు క్యాన్సర్ వ్యాధి ఉన్నదని డాక్టర్లు చెప్పి ఉన్నారు. அதனால்தான் நான் ఒరిజినల్ డాక్టర్ இடத்திலே நான் வருகிறேன், అడిக்கடி வருகிறேன். అందుకనే నిజమైన డాక్టర్ అయినటువంటి దేవుని యొద్దకు నేను మరలా ప్రతి కూటమునకు వచ్చుచున్నాను. ஒரு பழைய விசுவாசி இல்லையா, ஒரு விசுவாசம் இருந்தது. ఆమె ఎంతో పాత విశ్వాసి కదా, ఆమె ఎంతో విశ్వాసంతో కనబడి ఉన్నది. எத்தையோ பழைய பரிசுத்தவான்களுடைய பிரசங்கங்களை அவள் கேட்டிருப்பார்கள். ఎంతో మంది పాత పరిశుద్ధుల యొక్క ప్రసంగములను ఆమె విని பரிசுத்தவானுடைய விசுவாசம் வைராக்கியம் எல்லாம் பார்த்திருப்பார்கள். పాత పరిశుద్ధుల యొక్క విశ్వాసము వైరాగ్యము ఆమె చూచి ఉంటుంది. విశ్వాసతోడు எல்லா కూటంగளையும் పోరాడినాர்கள். ఆమె విశ్వాసముతో ప్రతి కూటములోనూ ఆమె పోరాడి ప్రార్థించి ఉన్నది. ఉపవాసిத்து పోరాడినాர்கள். ఉపవాసముతో పోరాటముతో ప్రార్థన చేసి ఉన్నది. சொன்னார்கள், நான் இப்பொழுது சுகமா இருக்கிறேன். అప్పుడు ఆమె చెప్పి ఉన్నది, నేను ఇప్పుడు స్వస్థత పొంది ఉన్నాను. கர்த்தர் எனக்கு சுகத்தை கொடுத்திருக்கிறார். దేవుడు నాకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. మనిదர்கள் பிரச்சனைகள் வரும்போது దేవ సముఖத்துக்கு வருகிறார்கள். అవును, మనుషులు వారికి సమస్య వచ్చిన వెంటనే దేవుని యొక్క సన్నిధిని వెదికి వచ్చుచున్నారు. கர்த்தர் அவருடைய பிரச்சனைகளை மாற்றுகிறார். దేవుడు వారి యొక్క సమస్యలను తీర్చుచున్నాడు. அவருடைய ஜெபம் கேட்கப்படுகிறது. వారి యొక్క ప్రార్థన వినబడుచున్నది. அவருடைய విశ్వాసத்தை கனம் பண்ணுகிறார். వారి యొక్క విశ్వాసమును దేవుడు గణపరచుచున్నాడు. அவர்கள் అద్భుతங்களை పెట్టుకొల్లుகிறார்கள். వారు అద్భుత కార్యములు పొందుచున్నారు. ఆశీర్వాదங்களை పెట్టుకొల్లుகிறார்கள். ఆశీర్వాదములు పొందుచున్నారు. ஆனால் சிலர் பிறகு மறந்து விடுகிறார். అయితే కొంతమంది మాత్రము
ఆశీర్వాదం పొందిన తరువాత దేవుని మరచిపోచున్నారు. அதுக்கப்புறம் சண்டே சர்வீஸ் மட்டும்தான் வருவார். దాని తరువాత ఆదివారం ఆరాధనకు మాత్రమే వస్తారు. அது கூட 11 மணிக்கு தான் வருவார். అది కూడా 11 గంటలకు వస్తారు. அதுக்குள்ளே 10 முறை பார்ப்பார். దాని కూడా 10 సార్లు టైం చూసుకుంటూ ఉంటారు. ఆవా ఈరోజు సెంటర్ పాస్టర్ వచ్చినారు. ఇప్పుడు అయిపోదు. ఈరోజు సెంటర్ పాస్టర్ గారు వచ్చారు. ఇవాళ ఖచ్చితంగా లేట్ అవుతుంది. టైం చూడకండి, ఎవరు టైం చూడవద్దు. ఆవా ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. மறந்தார்கள், ఆయన నిన్ను మర్చిపోడు. ఇశ్రాయేలు மக்கள் தேவனை மறந்தார். ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు అని పేరిడు, యెజ్రెయేలు అని నీవు పేరు పెట్టుము. ఓసియావే, హోషేయా, உனக்கு பிறக்கிற மகனுக்கு இஸ்ரவேல் என்று பெயரிடு. నీకు పుట్టిన బిడ్డకు యెజ్రెయేలు అని నీవు పేరు పెట్టుము. இன்னும் கொஞ்ச காலத்திலே, ఇంకా కొద్ది సమయం తరువాత, நான் ఇశ్రాయేలుడితలే పడి వాంగువేన్, నేను ఇశ్రాయేలు జనుల మీద పగ తీర్చుకుంటాను. ఇశ్రాయేలు రాజ్యத்தை అడిపేన్, ఇశ్రాయేలు రాజ్యమును నాశనము చేస్తాను. அவர்கள் சிறைபிடிக்கப்படுவார்கள், వారు చెరపట్టబడుదురు. அவர்கள் அடிமையாக்கப்படுவார்கள், వారు వారు బానిసలుగా మార్చబడుదురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அவர்கள் రాజ్యத்தை ఒడియ பண்ணுவேன், వారి యొక్క రాజ్యమును తీసివేతును. నీ దూరం పోనా ఆండవరు కోపం వரும். నీవు దేవునికి దూరంగా జరిగినట్లయితే దేవునికి కోపం వస్తుంది. నీ కిట్ట வரும்போது அவருக்கு సంతోషం వரும். నీవు దేవునికి దగ్గరగా జరిగినప్పుడు ఆయనకి ఎంతో సంతోషము కలుగును. నీ జபிக்கும்போது அவர் மகிழ்கிறார். నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన సంతోషించున్నాడు. నీ పిన్మాற்றத்தில் இருக்கும்போது உண்மையில் அவருக்கு కోపం வருகிறது. నీవు వెనుకబాటుతనంలో కనబడినప్పుడు నీ మీద ఆయనకు కోపము కలుగుతుంది. ఉలగத்தை நேசிக்கும்போது எரிச்சல் வருகிறது. నీవు లోకమును ప్రేమించినప్పుడు ఆయనకు నీ మీద విసర్జన కలుగుతుంది. పిన్మాற்றத்தில் இருக்கிற కుటుంబங்கள் மேல் தேவனுடைய కోపం வரக்கூடாது. వెనుకబాటుతనంలో జీవించినటువంటి కుటుంబం మీద దేవుని యొక్క కోపము రాకూడదు. పిన్మాற்றத்தில் இருக்கிற వాలిబர்கள் మీద దేవుని కోపం வரக்கூடாது. వెనుకబాటుతనంలో ఉన్నటువంటి యవనస్తుల మీద దేవుని యొక్క కోపము రాకూడదు. அவர்கள் தேவனுடைய கோபத்தை ஒருவரும் தாங்க முடியாது. ఎవరు కూడా దేవుని యొక్క కోపం ముందు నిలబడలేరు. మనుషుని కోపం நம்மை ஒன்றும் செய்ய முடியாது. ఒకవేళ మనుషుని యొక్క కోపము మిమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చు. ప్రియమానవులే, దేవుని కోపం நாம் నిర్మూలమాగి విడుவோம். అవును ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కోపం మన మీద వచ్చినట్లయితే మనము నిర్మూలించబడదుము. இங்க யாராவது பின்மாற்றத்தில் இருந்தால், ఇక్కడ ఎవరైనా ఒకవేళ వెనుకబాటుతనంలో జీవిస్తున్నట్లయితే, ఆశీర్వదిత దేవుని విట్టు దూరமாக இருந்தால், నిన్ను ఆశీర్వదించినటువంటి దేవుని విడిచిపెట్టి నీవు దూరముగా ఉన్నట్లయితే, ఉనకు జపத்தை கேட்ட దేవుని విట్టు నీ దూరం పోயிருந்தால், ఇదిగో నీ యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి దేవుని విడిచిపెట్టి నీవు దూరముగా వెళ్ళినట్లయితే, உன்மேல் தேவன் கோபமாக இருக்கிறார் என்று சொல்லும்படியாக நான் வந்திருக்கிறேன். ఇదిగో నీ మీద దేవుడు కోపముగా ఉన్నాడని చెప్పడానికే నేను మీ మధ్యలో వచ్చి ఉన్నాను. నీ ఇప్పుడు జపిக்கிறదిల్லை, నీవు ఇప్పుడు ప్రార్థన చేయటలేదు. నీ ఇప్పుడు వేదం వాసిக்கிறదిల్லை, నీవు ఇప్పుడు బైబిల్ చదవటలేదు. నీ ఇప్పుడు దేవుని నేసిக்கிறదిల్லை, నీవు ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటలేదు. నీ ఆలయத்துக்கு வருகிறதில்லை, నీవు దేవాలయమునకు రావటలేదు. నీ పిన్మాற்றத்தில் இருக்கிறாய், నీవు వెనుకబాటుతనములో ఉన్నావు. దేవుని విట్టు దూరமாக இருக்கிறாய், నీవు దేవుని విడిచిపెట్టి దూరముగా ఉన్నావు. ఓసియా మూలమాய் ఇశ్రాయేల్ மக்களுக்கு சொன்னது போல, హోషేయ ప్రవక్త మూలముగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన విధముగా ஆண்டவர் இந்த காலையிலே என் மூலமாய் உங்களுக்கு சொல்லுகிறார். దేవుడు ఈ ఉదయ కాలమున నా ద్వారా మీకు చెప్పుచున్న కార్యము, உன்மேல் நான் கோபமாக இருக்கிறேன், నీ మీద నేను కోపముగా ఉన్నాను. நீ இடத்துல திரும்பி வராவிட்டால், నీవు నా యొద్దకు తిరిగి రానట్లయితే, நீ இடத்துல திரும்பி வராவிட்டால், నా యొద్దకు నీవు తిరిగి రానట్లయితే என்னுடைய கோபத்தை நீ சந்திக்க வேண்டியிருக்கும். నా యొక్క కోపమును నీవు చూడవలసి ఉంటుంది. இதுதான் ஓசியா இஸ்ரவேல் மக்களுக்கு சொன்ன தீர்க்க தரிசனம். ఇదే హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి ఒక ప్రవచన వాక్యము. உன் யுத்தத்தில் நீ தோல்வி அடைவாய், నీ యొక్క యుద్ధములో నీవు అపజయం పొందుదువు. உன் சத்துரு உன்னை ஜெயிப்பான், నీ శత్రువు నిన్ను జయించును. முதலாம் அதிகாரம் 3ஆம் வசனத்தை 5ஆம் వచనத்தை వాసియంగల్. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. కాబట్టి అతడు పోయి దిబ్లయము కుమార్తె అయిన గోమెర్, 5 ఆ దినమున నేను ఇశ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. உன்னுடைய ஆயுதங்கள் எல்லாம் உனக்கு உதவி செய்யாது, నీ యొక్క ఆయుధములన్నీ నీకు సహాయము చేయలేవు. உன்னுடைய யுத்த வீரர்கள் உனக்கு உதவி செய்ய மாட்டார்கள், నీ యొక్క యుద్ధ వీరులు నీకు సహాయము చేయరు. உன்னுடைய சேனையை வைத்து நீ ஜெயிக்க முடியாது, నీ యొక్క సేనలతో నీవు యుద్ధము జయించలేవు. சத்துருக்கள் உன்னை ஜெயிப்பார்கள், శత్రువులు నిన్ను జయించుదురు.
தேவனை பற்றி கொள்ளுங்கள். అవును, మీరు దేవుణ్ణి ఆనుకొని జీవించండి. அவருடைய கால்களை பிடித்துக் கொள்ளுங்கள். ఆయన యొక్క కాళ్ళను మీరు గట్టిగా పట్టుకోండి. தேவனை விட்டு எந்த சந்தர்ப்பத்திலும் தூரம் போகாதிருங்கள். ఏ సందర్భంలోనైనా సరే దేవుని విడిచిపెట్టి దూరముగా వెళ్ళవద్దు. உலகம் உங்களை வஞ்சிக்க வேண்டாம். లోకము నిన్ను వంచించవద్దు. பாவம் உங்களை வஞ்சிக்க வேண்டாம். పాపము నిన్ను వంచించవద్దు. பிசாசு உங்களை வஞ்சிக்க வேண்டாம். సాతాను నిన్ను వంచన చేయకూడదు. அது மாயையிலும் மாயையா இருக்கிறது. అది ఒక గొప్ప మాయగాను ఒక పాప లోకముగాను ఉన్నది. நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அதுக்கப்புறம் హోషేయాకు இன்னொரு குழந்தை பிறக்கிறது. దాని తరువాత హోషేయాకు ఇంకొక బిడ్డ జన్మించున్నది. அது ஒரு பெண் குழந்தை. అది ఒక కుమార్తె. அது கூட பேர் ஆண்டவரே சொல்லுகிறார். ఆ కుమార్తె కూడా పేరు దేవుడే చెప్పుచున్నాడు. లోరుగామా என்று పేరు வை. ఆయన లోరుగామా అని పేరు పెట్టుము. அந்த குழந்தைக்கு அந்த பெண் குழந்தைக்கு ஆண்டவரே பேர் கொடுக்கிறார். ఆ కుమార్తెకు దేవుడే పేరు పెట్టుచున్నాడు. లోరుగామా. లోరుగామా అర్థం என்ன? దాని యొక్క అర్థం ఏమిటి? இரக்கம் செய்ய மாட்டேன், నేను నిన్ను కనికరించను, கிருபை கொடுக்க மாட்டேன், నేను నీకు కృప ఇవ్వను, உன்னை நான் மன்னிக்க மாட்டேன், నేను నిన్ను క్షమించను. లోరుగామా என்றால் అర్థం என்ன? లోరుగామా అంటే అర్థం ఏమిటి? உனக்கு இரக்கம் இல்லை, నీకు కనికరము లేదు, உனக்கு தயவு இல்லை, నీ మీద జాలి లేదు, நான் கடினமா இருப்பேன், నేను నీతో కఠినముగా ఉంటాను. ஆண்டவர் என் மேல் உங்கள் மேல் கடினமா இருந்தால் நாம் என்ன செய்ய முடியும்? దేవుడు నా మీదను మీ మీదను కఠినతరముగా ఉన్నట్లయితే మనం ఏమి చేయగలము? நீங்கள் டாக்டரா இருக்கலாம், మీరు ఒకవేళ డాక్టర్ గా ఉండవచ్చు, ఇంజనీరా இருக்கலாம், మీరు ఇంజనీర్ గా ఉండవచ్చు, நீங்கள் ஒரு சயின்டிஸ்டாக இருக்கலாம், మీరు ఒక సైంటిస్ట్ గా ఉండవచ్చు, நீங்கள் ஒரு பைலட்டாக இருக்கலாம், பைலட், మీరు ఒక పైలట్ గా ఉండవచ్చు, நீங்கள் ஒரு ப்ரொஃபஸராக இருக்கலாம், మీరు ఒక ప్రొఫెసర్ గా ఉండవచ్చు, நீங்கள் ஒரு பெரிய பிசினஸ் மேனாக இருக்கலாம், మీరు ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఉండవచ్చు, நீங்கள் ஒரு கம்பெனி ஓனராக இருக்கலாம், మీరు ఒక కంపెనీకి యజమానిగా ఉండవచ్చు. ஆனாலும் అయినప్పటికీ தேவன் உனக்கு தயவு செய்யாவிட்டால், దేవుడు మిమ్మల్ని కనికరించని ఎడల, தேவனுடைய இரக்கம் உனக்கு கிடைக்காவிட்டால், దేవుని యొక్క దయ జాలి నీకు ఉండని ఎడల, உன் பிரயாசங்களினால் பிரயோஜனம் இல்லை, నీ యొక్క ప్రయాసం వలన ఎటువంటి ప్రయోజనము నీకు లేదు, உனக்கு இரக்கம் இல்லை, నీకు కనికరము లేదు. லோருகாமா என்று பெயர் வை, లోరుగామా అని పేరు పెట్టుము. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ஒரு கோபமாயிருக்கிற தேவனை நாம் சந்திக்க கூடாது. మనము కోపముగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం దర్శించకూడదు. ஒரு அன்புள்ள தேவனை நாம் சந்திக்க வேண்டும். ప్రేమతో ఉన్నటువంటి దేవుణ్ణి మనం దర్శించాలి. ஒரு இரக்கமுள்ள தேவனை நாம் சந்திக்க வேண்டும். కనికరము గల దేవుణ్ణి మనం దర్శించాలి. ஒரு தயவுள்ள தேவனை நாம் சந்திக்க வேண்டும். జాలి గల దేవుణ్ణి మనం దర్శించాలి. அதற்கு நான் மனஸ்தாபப்பட வேண்டும். దాని నిమిత్తమై మనం పశ్చాత్తాపపడుతూనే ఉండాలి. நான் என் பாவங்களை விட்டு திரும்பி வர வேண்டும். మానవుని యొక్క పాపమును విడిచిపెట్టి వారు తిరిగి రావాలి. உடைந்த உள்ளத்தோடு நான் வர வேண்டும். విరిగి నలిగిన హృదయముతో మనం దేవుని యొద్దకు రావాలి. కన్నీరోடு நான் వర வேண்டும். కన్నీటితో మనం దేవుని యొద్దకు రావాలి. అழுகையோடு వర வேண்டும். మనం ఏడ్పుతో రావాలి. அப்படியானால் దేవుని కోపத்தை నీ కాண்பதில்லை. ఆ విధముగా నీ వచ్చినట్లయితే దేవుని యొక్క కోపమును నీవు చూడవు. దేవుని இரக்கத்தை காண்பாய். దేవుని యొక్క కనికరమును నీవు చూచెదవు. దేవుని దయவை నీ కాண்பாய். దేవుని యొక్క జాలిని నీవు చూచెదవు. మూడవదిగా இந்த ஓசியாவுக்கு இன்னொரு குழந்தை பிறக்கிறது. ఆ హోషేయాకు ఇంకొక కుమార్తె జన్మించున్నది. 9వ వచనத்திலே వాసిக்கிறோம். 9వ వాక్యములో చదువుచున్నాము. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. மூன்றாவது ஒரு குமாரன் பிறக்கிறார். మూడవదిగా ఒక కుమారుడు జన్మించున్నాడు. இப்போது அந்த தீர்க்கதரிசிக்கு சொல்கிறார், ఇప్పుడు ఆ ప్రవక్తతో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, இந்த పையனுக்கு లోగమ్మి என்று పేరు వై. ఈ యొక్క కుమారునికి లో అమ్మి అని పేరు పెట్టుము. అది అర్థం என்ன? దాని యొక్క అర్థం ఏమిటి? நீங்கள் என் ஜனம் அல்ல, మీరు నా జనులు కారు, நான் உங்கள் தேவன் அல்ல, నేను మీకు దేవుడును కాదు, உங்களுக்கு எனக்கு சம்பந்தம் இல்லை, మీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. எவ்வளவு பயங்கரமான வார்த்தைகள் இவைகள்! ఎంత భయంకరమైనటువంటి మాటలో చూడండి. ஒரு தகப்பன் நீ என் பிள்ளை இல்லைன்னு சொன்னா எப்படி இருக்கும்? ఒక తండ్రి తన బిడ్డను చూచి నీవు నా కుమారుడు కాదు అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. ஆண்டவர் இஸ்ரவேல் ஜனங்களை பார்த்து அப்படிதான் சொல்லுகிறார். దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూచి ఆ విధంగా చెప్పుచున్నాడు, நீ பின்மாற்றத்தில் இருக்கிறாய், నీవు వెనుకబాటుతనంలో కనబడుచున్నావు, நீ ఉలగத்தை நேசிக்கிறாய், నీవు లోకమును ప్రేమించున్నావు, என்னை விட்டு தூரமாய் போயிருக்கிறாய், నీవు నన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్ళి ఉన్నావు, நீ என் ஜனம் அல்ல, నీవు నా ప్రజలు కారు, நான் உன் தேவன் அல்ல, నేను మీకు దేవుణ్ణి కాదు. அதனால் இந்த
மகனுக்கு மூன்றாவது பிறந்த இந்த மகனுக்கு లోగమ్మి என்று పేరు వై. అందుకనే మూడవదిగా జన్మించినటువంటి ఈ కుమారునికి లో అమ్మి అని పేరు పెట్టుము అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇశ్రాయేల్ అంటే ఏంటి? ఇజ్రాయేలు అంటే దాని అర్థం ఏమిటి? చంపేస్తాను అని అర్థం, అయిపోతావని అర్థం. మిమ్మల్ని హతము చేస్తాను, చంపేస్తాను అని దాని అర్థము. ఏంకంటే ఒన్ను వచ్చి కాదా, నీవు నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకుంటే నువ్వు అయిపోతావు, అదే అర్థం. అది ఇజ్రాయేల్ అంటే నీవు నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకుంటే నిన్ను నాశనము చేస్తాను, నిన్ను చంపివేస్తాను. నన్ను గెలించలేవు, నీవు నన్ను గెలవలేవు. అదా ఇశ్రాయేల్, అదే ఇశ్రాయేలు అనే పేరుకు అర్థము. లోరుగామా అంటే ఏమి అర్థము? రెండవది లోరుగామా అంటే దాని అర్థం ఏమిటి? ఇంక మీద నీకు కనికరం, ఇక మీదట నీకు కనికరము లేదు, ఇంకా మీద నీకు దయ లేదు, ఇక మీదట నీకు దయా జాలి లేదు, నా దగ్గర ప్రేమ నీకు లేదు, నా యొక్క ప్రేమ నీకు లభించదు. தேவன் அப்படி என்னிடத்துல உங்களிடத்துல சொன்னால் நாம் எங்க போக முடியும்? దేవుడు ఒకవేళ నాతోను మీతోను ఆ విధంగా చెప్పినట్లయితే మనం ఏమి చేయగలము? మూడవది சொல்லுகிறார், మూడవదిగా ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, లోగమ్మి, లో అమ్మి, நீங்கள் என் ஜனங்கள் அல்ல, మీరు నా జనులు కారు, நான் உங்கள் தேவன் அல்ல, నేను మీకు దేవుణ్ణి కాదు. ஓசியாவின் மூலமாக இஸ்ரவேல் ஜனங்களை ఆండవర్ హెచ్చరిక్கிறார். హోషేయ ప్రవక్త మూలంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు హెచ్చరించున్నాడు. మనం తిరిగి வரும்படியா, వారు పశ్చాత్తాపడి దేవుని ఎదుగు వచ్చు నిమిత్తమై మறுபடியும் தேவனுடைய ஜனங்களாய் மாறும்படியா, మరొకసారి దేవుని యొక్క ప్రజలుగా మారు నిమిత్తమై அவர்கள் నిర్విసారంగా పోగుముడియాయ్, వారి యొక్క దయనీయ స్థితి అంతయు మార్చబడి నిమిత్తమై, அவருடைய అసதிகள் పోగుముడియాయ్, వారి యొక్క నిర్లక్ష్యమంతయు మార్చబడి నిమిత్తమై దీర్ఘదర్శి அவர்களை எச்சரிக்கிறார். ప్రవక్త అయిన హోషేయ వారిని హెచ్చరించున్నాడు. రెండవ అధికారం అழగా இருக்கிறது. రెండవ అధ్యాయము ఎంతో రమ్యంగా చెప్పబడి ఉన్నది. முதலாம் அதிகாரம் பயமா இருக்கிறது. మొదటి అధ్యాయము భయముతో కూడుకొని ఉన్నది. இப்படியே பேசுனா நீங்கெல்லாம் பயந்து போய் உட்கார்ந்துருக்கிறீங்க. இப்போ பாஸ்టర్ பயங்கரமாக பேசுகிறாரு. నేను ఇదే విధంగా చెప్తూ ఉంటే పాస్టర్ గారు ఎంతో భయంకరంగా మాట్లాడుచున్నారని మీరందరూ భయపడుదురు. ఇది నా మాట కాదు, ఇది నా యొక్క మాట కాదు, ఇశ్రాయేల్ జనంతో దేవుడు మాట్లాడిన మాటలు చెప్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఈ ఉదయకాలం నేను మీతో చెప్పుచున్నాను. ఎన్నో సంవత్సరాల ముందు, ఎన్నో సంవత్సరములకు ముందు, ఇప్పుడు కాదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. பேசும்போது எனக்கே భయமா இருக்கு. మీతో మాట్లాడేటప్పుడు నాకే భయముగా ఉంది. ఈ మాటలు ప్రసంగం చేసేటప్పుడు నాకే భయముగా ఉంది. భయం అనిపిస్తుంది. నాకు లోపల ఒక భయం అనిపిస్తుంది. దేవుని ఇல்லாம நாம் என்ன செய்ய முடியும்? దేవుడు లేకుండా మనం ఏమి చేయగలము? దేవుని విట్టు పోయి நாம் என்ன செய்ய முடியும்? దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళి మనం ఏమి చేయగలము? உன்னுடைய படிப்பு உனக்கு உதவி செய்யாது. నీ యొక్క చదువు నీకు ఉపయోగపడదు. உன்னுடைய ஞானம் உனக்கு உதவி செய்யாது. నీ యొక్క జ్ఞానము నీకు సహాయం చేయదు. உனக்கு இருக்கிற பணம் உனக்கு உதவி செய்யாது. నీ యొక్క డబ్బు నీకు ఉపయోగపడదు. உன்னுடைய சொந்தக்காரர் உனக்கு உதவி செய்ய மாட்டார். నీ యొక్క బంధువులు నీకు ఉపయోగపడరు. தேவன் தான் உனக்கு உதவி செய்ய முடியும். దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. ஆனா రెండవ అధికారం படிக்கும்போது సంతోషமா இருக்கு. అయితే రెండవ అధ్యాయం చదివినప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. రెండవ అధికారం మొదటి వచనத்தை వాసియంగల్. హోషేయ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. ఒక్కసారి కూడా చదవండి. మీరు నా జనులని, మీరు నా జనులు అని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని, జాలి నొందిన వాడు అని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. స్వదేశీయులతో చెప్పుడి. ఆండవరే కోపమా పేసినాலும் அப்படியே మారిడువారు. దేవుడు ఎంత కోపముగా మాట్లాడినను వెంటనే ఆయన మారిపోతాడు. నీ కన్నీరు విట్టాలి పోదు. మీరు కన్నీరు విడిచిపెడితే చాలు. నీ దుఃఖపట్టాలి పోదు. నీవు దుఃఖపడితే చాలు. నీ మనస్తాపట్టాలి పోదు. నీవు పశ్చాత్తాపడితే చాలు. నీ సారీ కట్టాలి పోదు. నీవు ఆయన్ను సారీ అని చెప్తే చాలు. ఆండవరే మన్నిక్కునువే, దేవా నన్ను క్షమించుము. ఉడనే మారిడువారు. వెంటనే ఆయన కరిగిపోతాడు. அவருடைய மெசேஜே மாறிவிடும். ఆయనకు ప్రసంగమే మారిపోతుంది. அவருடைய வார்த்தையே மாறிவிடும். ఆయనకు మాటలే మారిపోతాయి. ஒன்னாதிகாரம் சொன்னார், நீ என் ஜனம் அல்ல,
అనాది ముందుగా ఆయన చెప్పి ఉన్నాడు, మీరు నా జనులు కారు, நான் உன் தேவன் அல்ல, నేను నీకు దేవుణ్ణి కాదు, உனக்கு இரக்கம் இல்லை, నీకు కనికరము లేదు, உன்னை நியாயம் தீர்ப்பேன், నీవు న్యాయ తీర్పుకు లోనవదువు, உன்னை தண்டிப்பேன், నేను నిన్ను శిక్షిస్తాను, உன்னை கைவிடுவேன், నేను నిన్ను చేయి విడిచిపెట్టేదను, சத்துருவின் கையில் ஒப்பு கொடுப்பேன். నేను నిన్ను శత్రువుల చేతికి అప్పగించేదను. இப்படியெல்லாம் பேசின தேவன் ఈ విధముగా మొదటి అధ్యాయంలో మాట్లాడిన దేవుడు இப்ப சொல்றார், ఇప్పుడు చెప్పుచున్నాడు, நீ என்னுடைய ஜனம், మీరు నా జనులు, நான் உன் தேவன், నేను మీకు దేవుడినై ఉందును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. தமிழ் பைபிள்ல அழகா இருக்கிறது அந்த வசனம். తమిళ్ బైబిల్లో ఆ వాక్యం ఎంతో రమ్యంగా వర్ణించబడి ఉన్నది. தமிழ் பைபிள் చదవండి. சகோதரரை பார்த்து சகோதரரை பார்த்து அம்மி என்றும் அம்மி என்றும் உங்கள் சகோதரிகளை பார்த்து உங்கள் சகோதரிகளை பார்த்து ரூகாமா என்று சொல்லுங்கள். ருகாமா என்று சொல்லுங்கள். లోరుగామా అంటే ఏంటి? లోరుగామా అనగానేమి చెప్పండి. జాలి లేదు, లోరుగామా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? రుగామా. లోరుగామా ప్లేస్ లో ఇప్పుడు రుగామా అని చెప్తున్నారు. తమిళ బైబిల్ ఆ ఒరిజినల్ మాట అట్లా ఇలా రాశారు. తమిళ్లో ఆ ఒరిజినల్ పదాలు ఆ విధముగా వ్రాయబడి ఉన్నవి. అది ఎబ్రీ పదం వార్త, అది ఒక హెబ్రీ పదము. సహోదరుని பார்த்து రుగామా என்று சொல்லுங்கள். మీ సహోదరులను చూచి రుగామా అని చెప్పండి. அப்படினா உனக்கு இரக்கம் கிடைக்கும். దాని అర్థం ఏమిటంటే మీరు జాలి పొంది ఉన్నారు, உனக்கு దయவு கிடைக்கும், నీకు దయ జాలి లభించి ఉన్నది, உனக்கு మన్నిப்பு கிடைக்கும், నీకు క్షమాపణ లభించి ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. உங்கள் సహోదరుని பார்த்து అమ్మి என்று சொல்லுங்கள். మీ సహోదరులను చూచి అమ్మి అని చెప్పండి. లోగమ్మి అంటే ఏంటి? లో అమ్మి అనగానేమి? అబ్బాయిలు చెప్పండి. లోగమ్మి అంటే ఏంటి? లో అమ్మి అంటే ఏమిటి? మీరు నా జనులు కాదు, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుణ్ణి కాదు. రెండవ చాప్టర్లో ఏం చెప్తున్నారు? రెండవ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? అమ్మి என்று சொல்லுங்கள். అమ్మి అని చెప్పండి. అమ్మి అంటే అర్థం என்ன? అమ్మి అంటే అర్థం ఏమిటి? యు ఆర్ మై పీపుల్, మీరు నా జనులు. ఐ యామ్ యువర్ గాడ్, నేను మీకు దేవుడను. நான் உன்னுடைய தேவன், నేను మీకు దేవుడనై ఉందును. நான் உன் தகப்பன், నేను నీకు తండ్రిని. நான் உன்னை நேசிக்கிறேன், నేను నిన్ను ప్రేమించున్నాను. நீ என்னுடைய மகன், నీవు నా కుమారుడవు. நீ என் மகள், నీవు నా కుమార్తెవు. சொந்தம் பாராட்டுகிறார். ఆయన మన్ను సొంతముగా చెప్పుచున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. கூட்டத்துக்கு வரும்போதெல்லாம் நீங்கள் மனம் திரும்ப வேண்டும். మీరు ప్రతి కుటుంబానికి వచ్చినప్పుడు మీరు మారు మనసు పొందాలి. கூட்டத்துக்கு வரும்போதெல்லாம் நீங்கள் அழ வேண்டும். ప్రతి కుటుంబంలోనూ మీరు ఏడ్చి ప్రార్థన చేయాలి. உங்கள் தோல்விகளுக்காக, మీ యొక్క అపజయముల కొరకు, உங்கள் బలహీనங்களுக்காக, మీ యొక్క బలహీనతల కొరకు, நீங்கள் జెబికాமல் இருந்ததற்காக, నీవు ప్రార్థన చేయకుండా ఉన్నందుకు, நீங்கள் బైబిల్ படிக்காமல் இருந்ததற்காக, నీవు వేదవాక్యం చదవకుండా ఉన్నందుకు, நீங்கள் సినిమా பார்த்ததற்காக, నీవు సినిమా చూచినందుకు, நண்பர்களோடு நேரத்தை வீணாய் செலவு பண்ணதுக்காக, నీ స్నేహితులతో వృధాగా నీ యొక్క సమయమును నీవు వేస్ట్ చేసినందుకు, உங்களுக்கு தெரியும் நீங்கள் எப்படி ஜீவிக்கிறீர்கள், உங்களுக்கு தெரியும், నీవు ఏ విధంగా జీవించున్నావో నీకు బాగుగా తెలుసు. உன்னுடைய வாழ்க்கையிலே தேவனுக்கு பிரியமில்லாத காரியங்களுக்காக நீ தேவ சமூகத்தில் வரும்போது கண்டிப்பாக அதை சொல்லி நீ மன்னிப்பு கேட்க வேண்டும். నీ యొక్క జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యములు నీవు జరిగించున్నావు కనుక అవన్నీ నీకు బాగా తెలుసు కనుక దేవునికి సన్నిధికి వచ్చినప్పుడల్లా అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసి నీవు ఏడ్చి ప్రార్థన చేయాలి. ఆండవరే நான் బలహీనమానవన్, దేవా నేను బలహీనుడను, அந்த பாவத்தை என்னால் ஜெயிக்க முடியவில்லை, ఆ యొక్క పాపమును నేను జయించలేకపోయి ఉన్నాను, அந்த குறிப்பிட்ட இடத்துல நான் బలహీనமா இருக்கிறேன், ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యములో నేను బలహీనముగా కనబడి ఉన్నాను, அதை நான் విட்டுவிட విரும்புகிறேன், దాన్ని నేను విడిచిపెట్టుటకు ఇష్టపడుచున్నాను, ஆனாலும் எனக்கு பலன் இல்லை, అయినప్పటికీ నాకు బలము లేదు, நான் தோற்று போகிறேன், నేను ఓడిపోవచ్చున్నాను, எனக்கு கிருபை வேண்டும், దేవా నాకు కృప కావాలి, எனக்கு இரக்கம் வேண்டும், నాకు కనికరము కావాలి, எனக்கு అభిషేకం வேண்டும், నాకు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. நீர் என்னுடைய தேவன், నీవు నాకు దేవుడవు, நான் உம்முடைய ஜனம், నేను నీ యొక్క జనులు, நீர் என்னுடைய தகப்பன், నీవు నాకు తండ్రివి, நான் உம்முடைய குமாரன், నేను నీకు కుమారుడును, நான் உம்முடைய குமாரத்தி, నేను నీ యొక్క కుమార్తెను. இருதயம் உடைய வேண்டும், నీ యొక్క హృదయము బద్దలవ్వాలి. சும்மா வந்து ஆராதனைக்கு வந்துட்டு போறது அல்ல,
ఊరికినే వచ్చి ఆరాధనలో కూర్చుని తిరిగి వెళ్ళుట కాదు. உன் இருதயம் உடைய வேண்டும். నీ యొక్క హృదయం బద్దలవ్వాలి. நீ அழ வேண்டும். నీవు ఏడ్చి ప్రార్థన చేయాలి. ஆண்டவரே நீர் எனக்கு வேண்டும். దేవా నీవు నాకు కావాలి. உம்முடைய கிருபை எனக்கு வேண்டும். నీ యొక్క కృప నాకు కావాలి. உம்முடைய இரக்கம் எனக்கு வேண்டும். నీ యొక్క కనికరము నాకు కావాలి. உம்முடைய தயவு எனக்கு வேண்டும். మీ యొక్క జాలి దయ నాకు உம்முடைய కావాలి. ஆசீர்வாదம் எனக்கு வேண்டும். నీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి. ஆண்டவரே உம்முடைய இரத்தத்தால் என்னை கழுவு. దేవా నీ యొక్క రక్తముతో నన్ను కడుగుము. இயேசுவின் இரத்தம் என்னை கழுவ வேண்டும் என்று எத்தனை பேர் விரும்புகிறீர்கள்? యేసు యొక్క రక్తము నన్ను కడగాలని మీలో ఎంతమంది కోరుకొనుచున్నారు? கரங்களை உயர்த்தி காட்டுங்கள். మీ యొక్క చేతులు పైకెత్తి చూపండి. இயேசுவின் இரத்தம் என்னை கழுவும்படியாக நான் விரும்புகிறேன். యేసు యొక్క రక్తము నన్ను కడగాలని నేను కోరుకొనుచున్నాను. பரிசுத்த இரத்தம் என்னை கழுவும்படியாக நான் விரும்புகிறேன். పరిశుద్ధ రక్తము నన్ను కడుగు నిమిత్తము నేను వాంఛించున్నాను. என்னுடைய கரைகள் கழுவப்படுவதாக. ఆ రక్తం మీ మీద ప్రోక్షింపబడును గాక. கரைகள் கரைகள் கழுவப்படுவதாக. మీ యొక్క మచ్చ డాగు అంతయు కడగబడును గాక. இயேசுவே என்னை கழுவு. యేసయ్యా నీవు నన్ను కడుగుము. பரிசுத்த இரத்தத்தால் என்னை கழுவு. పరిశుద్ధ రక్తము చేత నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. ఒక్క చుక్క రక్తమునైనను విడుచక యేసు కాచెను. ఒక్క చుక్క రక్తమునైనను విడువక యేసు కాచెను. అందరూ పాడండి. అందరికి తెలిసిన పాట. తగ్గింపును దొరకలేదు తనకి మాత్రము న్యాయము. తన తగ్గింపును దొరకలేదు తనకి మాత్రము న్యాయము. ఒక్క చుక్క రక్తమునైనను మిగల్చక యేసు కాచెను అంతా. ఒక్క చుక్క రక్తమునైనను విడువక యేసు కాచెను అంతా. హల్లెలూయా. హల్లెలూయా. 2 நாளைக்கு முந்தி గుంటూరుకు పోயிருந்தேன். 2 రోజుల క్రితము నేను గుంటూరుకు వెళ్ళి ఉన్నాను. அப்பா டாக்டர் அம்மா டாக்டர். అక్కడ తండ్రి డాక్టరే తల్లి డాక్టరే. ஒரு பையன் ரெண்டு பையங்கள் அவங்க. వారికి 2 కుమారులు. பெரிய பையனுக்கு பர்த்டே. పెద్ద కుమారుని యొక్క పుట్టినరోజు. திடீரென்று அவர்கள் ஃபோன் பண்ணினார். వారు అకస్మాత్తుగా నాకు ఫోన్ చేసి ఉన్నారు. మాస్టర్ సాయంకాలం వర முடியுமா? పాస్టర్ గారు ఈరోజు సాయంత్రం మీరు మా ఇంటికి రాగలరా? சரி உடனே நான் வருகிறேன்னு சொன்னேன். సరే వెంటనే నేను వస్తానని చెప్పి ఉన్నాను. ஜெபிக்கும்படியாக ஒரு வசனத்தை சொல்லிவிட்டு வரும்படியாக நான் போனேன். ప్రార్థన చేసి వారికి ఒక వాక్యం చెప్పి వద్దామని నేను అక్కడ వెళ్ళి ఉన్నాను. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 7 வருஷம் முடியுது. 8வது ఆండు தொடங்க அந்த பையனுக்கு. ఆ కుమారునికి 7 సంవత్సరములు ముగించుకొని 8వ సంవత్సరంలోనికి ప్రవేశించి ఉన్నాడు. அந்த అమ్మ சொன்னாங்க. ఆ తల్లి గారు ఈ విధంగా చెప్పి ఉన్నారు. மாஸ்டர் இந்த பையன் நல்லா பாட்டு பாடுவான். పాస్టర్ గారు ఈ బిడ్డ బాగా పాటలు పాడతాడు. ஸ்கூலில் பாடி ప్రైజ్ வாங்கியிருக்கிறான். స్కూల్లో మంచి పాటలు పాడి ఆయన బహుమతి పొంది ఉన్నాడు. பாட சொன்னாங்க. అప్పుడు పాడమని చెప్పి ఉన్నారు. அந்த அந்த மெடல் அவன் போட்டு வந்தான். అతనికి స్కూల్లో ఇచ్చినటువంటి బహుమతి ఆ మెడల్ను అతను మెడలో వేసుకుని నా దగ్గరకు వచ్చి ఉన్నాడు. இந்த பாட்டு தான் பாடினா. అతను ఈ పాటనే పాడి ఉన్నాడు. ఫుల్లా పాడినా. ఈ పాట మొత్తం పాడి ఉన్నాడు. 7 వయసు పయ్యన్. అతను 7 సంవత్సరంలో వయసు గల పిల్లవాడు. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. ముழு పాటயும் அவன் பாடினான். ఈ పాట అంతా అతను చూడకుండా పాడి ఉన్నాడు. అழగా పాడినాడు. ఎంతో అద్భుతంగా పాడి ఉన్నాడు. நான் கூட ஒரு மெடல் போடலாம்னு நினைச்சேன். నేను కూడా అతని మెడలో ఒక మెడల్ వేయాలని తలంచి ఉన్నాను.
உங்கள் பிள்ளைகளுக்கு நல்ல பாட்டுகளை சொல்லிக் கொடுக்க வேண்டும். మీ యొక్క పిల్లలకు మీరు మంచి పాటలు నేర్పాలి. பிள்ளைகளை நல்லா வளர்க்க வேண்டும். మీ యొక్క పిల్లలను బాగా భయభక్తులతో పెంచాలి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. இயேசுவின் இரத்தத்தால் ఆరాధనకి வரும்போது நீங்கள் కழுవப்பட்டு போக வேண்டும். ఆరాధనకు వచ్చినప్పుడల్లా యేసుని యొక్క రక్తముతో మీరు కడగబడి వెళ్ళాలి. அவருடைய இரக்கம், ఆయన యొక్క కనికరము, அவருடைய தயவு, ఆయన యొక్క దయ, அவருடைய கிருபை, ఆయన యొక్క కృప, அவருடைய பரிசுத்தம், ఆయన యొక్క పరిశుద్ధత, அவருடைய தாழ்மை, ఆయన యొక్క తగ్గింపు எல்லாவற்றையும் நீங்கள் கேட்டு பெற்றுக்கொள்ள வேண்டும். అవన్నీ మీరు అడిగి ఆయన యొద్ద నుండి మీరు పొందుకోవాలి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. நான் அவர்கள் நடுவிலே உலாவுவேன், నేను వారి మధ్యలో నివాసము చేయుదును, நான் அவர்கள் தேவனாயிருப்பேன், నేను వారికి దేవుడనయ్యుందును, அவர்கள் என் ஜனங்களாயிருப்பார்கள், వారు నాకు ప్రజలయ్యుందురు. அவருடைய ஜனங்கள் மத்தியிலே அவர் உலாவுகிறார். ఆయన యొక్క జనుల మధ్యలో ఆయన సంచరించున్నాడు. இன்றைக்கு ஆண்டவருடைய கிருபை அவர் உங்களுக்கு தருகிறார். ఈ రోజు కూడా ఆయన యొక్క కృపను దేవుడు ఇచ్చుచున్నాడు. என் வீட்டிலே இயேசு உலாவ வேண்டும் என்று எத்தனை பேர் விரும்புகிறீர்கள்? నా గృహంలో యేసు సంచరించాలని ఎంతమంది కోరుకొనుచున్నారు? வீட்டிலே మీ గృహంలో, మీ ఇంటిలో இயேசு உலாவ வேண்டும், యేసు నివాసము చేసి అక్కడ సంచరించాలి. దూతர்கள் ఉలావ வேண்டும், దూతలు సంచరించాలి. ఎத்தனை పేరు విరుంబుகிறீர்கள்? మీలో ఎంతమంది ఆ విధంగా కోరుకొనుచున్నారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతాను వస్తాడా? పిలిచినా కూడా రాడు. సాతాను వస్తాడా? పిలిచినా కానీ రాడు. పిలిచినా కూడా రాడు. బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, రా ఇస్తాను అని పిలిచినా కూడా రాడు. చెప్తాడు, ఫస్ట్ వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పు, వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పు, అప్పుడు నేను వస్తాను అంటాడు. మీరు ఒకవేళ మా ఇంట్లో బిర్యానీ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, భోజనం ఉంది, వచ్చి తినమని సాతాన్ని పిలిచినా ముందు ఆ దేవుణ్ణి, ఆయన దూతలను బయటికి వెళ్ళమని చెప్పు, అప్పుడే నేను నీ ఇంట్లోకి వస్తానని సాతాను చెప్తాడు. మీరు పిలిచినా రాడు. నేను మీ మధ్యలో సంచరించేదను. யார்கிட்ட அவர் உலாவுகிறார்? ఎవరి మధ్యలో ఆయన సంచరించున్నాడు? எந்த வீட்டில் அவர் உலாவுகிறார்? ఏ ఇంటిలో ఆయన సంచరించున్నాడు? அவருடைய ஜனங்கள், ఆయన యొక్క ప్రజలు, அவருடைய ஜனங்கள், ఆయన జనుల మధ్యలో. நீங்கள் அவருடைய ஜனங்களா இருந்தால், మీరు ఆయన ప్రజలై ఉన్నప్పుడు உங்களுக்கு இருக்கிற ఆశీర్వాదం என்ன? మీకు లభించేటువంటి ఆశీర్వాదం ఏమిటి? உங்களுக்கு இருக்கிற మేన్மை என்ன? మీకు ఉన్నటువంటి ఘనత ఏమిటి? உங்கள் வீட்டிலே அவர் உலாவுகிறார். మీ యొక్క ఇంటిలో ఆయన సంచరించున్నాడు. దూతர்கள் உலாவுகிறார்கள். దూతలు అక్కడ సంచారం చేయుచున్నారు. எந்த பிசாசு உங்களை தொட முடியும்? ఎటువంటి ఒక సాతానైనను మిమ్మల్ని ముట్టుకోలేదు. எந்த மனுஷன் உங்களை தொட முடியும்? ఏ మనుష్యుడు మిమ్మల్ని ముట్టుకోలేడు. எந்த பாவம் உங்களை தொட முடியும்? ఏ పాపము మిమ్మల్ని ముట్టుకోలేదు. எந்த வியாதி உங்களை தொட முடியும்? ఏ వ్యాధి నిన్ను ముట్టుకోలేదు. ஒரு வல்லமை உள்ளே வர முடியாது. ఏ శక్తి అయినను అది లోనికి రాలేదు. బైబిల్లో அவர் உலாவின சில சந்தர்ப்பங்களை சொல்லி நான் முடிக்கிறேன். అవును, బైబిల్లో ఆయన సంచారం చేసినటువంటి కొన్ని సందర్భములు చెప్పి నేను ముగించబోచున్నాను. முதலாவதாக, మొట్టమొదటిదిగా உபாகமம் 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వాక్యము. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను உன்னை விடுதலையாக்கும்படியாக, నిన్ను విడిపించుటకు, உனக்கு ஜெயம் தரும்படியாக, నీకు జయమిచ్చుటకు அவர் உன் பாளையத்திலே உலாவுகிறார். ఆయన నీ పాళెములో సంచరించున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. நம்முடைய பாளையத்திலே உலாவுகிற தேவன், మన యొక్క పాళెములో సంచరించు దేవుడు, நம்முடைய எல்லையிலே உலாவுகிற தேவன், మన యొక్క సరిహద్దులలో సంచారము చేయు దేవుడు. உன்னுடைய தோட்டம் எங்க இருக்கிறதோ, నీ యొక్క తోట ఎక్కడ ఉన్నదో, உன்னுடைய வயல் எங்க இருக்கிறதோ, నీ యొక్క భూమి ఎక్కడ ఉన్నదో, உன்னுடைய வீடு எங்க இருக்கிறதோ, నీ యొక్క గృహము ఎక్కడ ఉన్నదో, அங்கெல்லாம் அவர் உலாவிக் கொண்டிருக்கிறார். ఆ ప్రతి స్థలములోనూ ఆయన సంచారము చేయుచున్నాడు. பாளையத்திலே, இஸ்ரவேலின் பாளையத்திலே உலாவிக் கொண்டிருக்கிறார். ఇశ్రాయేలు యొక్క పాలెములో ఆయన సంచరించున్నాడు. அதற்காக அங்கே மோசே என்ன சொல்கிறார்? దాని నిమిత్తం అక్కడ మోషే ఏం చెప్తున్నాడు? உன் பாளையம் பரிசுத்தமா இருக்க வேண்டும், నీ పాలెము పరిశుద్ధముగా కనబడవలెను. உங்கள் வீட்டிலே தேவன் உலாவுகிறார் என்ற விசுவாசம் உங்களுக்கு இருந்தால், నీ ఇంటిలో దేవుడు సంచరించున్నాడు అనే విశ్వాసము నీకు కనబడినప్పుడు, உன்னுடைய அறையிலே தேவன் உலாவ
உலாவுகிறார் என்ற விசுவாசம் உனக்கு இருந்தால், నీ యొక్క గదిలో దేవుడు సంచరించున్నాడనే విశ్వాసము నీకు కనబడినప్పుడు உன்னுடைய வீட்டை பரிசுத்தமாய் நீ பாதுகாத்துக் கொள்ள வேண்டும். నీ యొక్క గృహమును నీవు పరిశుద్ధముగా కాపాడుకొనవలెను. பாளையத்தில் உலாவுகிறான் தேவன் என்றால் అర్థం என்ன? దేవుడు నీ పాళెములో సంచరించున్నాడంటే దాని అర్థం ఏమిటి? அவர் பரிசுத்தர், ఆయన పరిశుద్ధుడు. சேனைகளின் கர்த்தர் பரிசுத்தர், సేనాధిపతి, సేనలకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు. பரிசுத்தர் பரிசுத்தர் பரிசுத்தர். ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. கேருபீன்கள் பாடுகிறார்கள், అక్కడ కెరూబులు పాడుచున్నారు, செராபீன்கள் பாடுகிறார்கள், కెరూబులు పాడుచున్నారు, தூதர்கள் பாடுகிறார்கள், దూతలు పాటలు పాడుచున్నారు, ஓயாமல் பாடுகிறார்கள், వారు సొమ్మసిలుగా పాడుచున్నారు, திரும்ப திரும்ப பாடுகிறார்கள், వారు మరలా తిరిగి తిరిగి పాటలు పాడుచున్నారు. ஹோலி ஹோலி ஹோலி. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. உங்க வீட்டுல ஆண்டவர் இருக்கணுமா வெளியே போகணுமா? మీ ఇంటిలో దేవుడు ఉండాలా, బయటికి వెళ్ళిపోవాలా? చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మన ఇంట్లో దేవుడు ఉండాలంటే, సంచారం చేయాలంటే, దూతలు సంచారం చేయాలంటే పరిశుద్ధ జీవితం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మన ఇంట్లో దేవుడు, దేవదూతలు సంచారం చేయాలంటే నిశ్చయముగా మనం పరిశుద్ధ జీవితమును చేయాలి. నీ టీవీ ఖచ్చితంగా ఆఫ్ చేయాలి. ఖచ్చితంగా నీవు టీవీని నిలిపివేయాలి. దేవుడు కావాలా, నీ టీవీ కావాలా? మీ ఇష్టం, మీ ఇష్టం, మీ చాయిస్, మీ ఇష్టం. అది మీ ఇష్టమే. నీ టీవీ ఆన్ చేయగానే దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. అది నీ యొక్క ఎన్నిక మాత్రమే. నీవు టీవీ ఆన్ చేసినట్లయితే దేవుడు నీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు. పెద్ద టీవీ పెట్టుకొని ఉన్నావు, నీవు పెద్ద టీవీ పెట్టుకుని ఉన్నావు. చూడు, నీ ఇష్టం. అది చూడు, అది నీ ఇష్టమే, నీ ఇష్టం. దేవుడు కావాలా, టీవీ కావాలా? దేవుడు కావాలా, నీకు టీవీ కావాలా? దేవుడు కావాలా, సినిమా కావాలా? దేవుడు కావాలా, సినిమా కావాలా? అది నీ ఇష్టం, అది నీ ఇష్టమే. నేను చెప్పను, అది నేను చెప్పను. అది నీ చూడకూడదని నేను చెప్పను. టీవీ చూడొద్దు అని నేను చెప్పను. టీవీ తీసేయి నేను చెప్పను. నీ ఇంటిలో నుండి టీవీ తీసేయి అని నేను చెప్పను. అది నా పని కాదు, అది నా పని కానే కాదు. చెప్పడానికి వచ్చిన ఒక మాట ఉంది, నేను చెప్పడానికి వచ్చిన ఒక మాట ఉంది. అదేంటి? అదేమిటి? నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు. నీ ఇంట్లో సంచారం చేయుచున్నా, నీ గృహంలో ఆయన సంచరించున్నాడు. కిచెన్ గదిలో వస్తున్నాడు, ఆయన నీ వంట గదిలో వస్తున్నాడు. బెడ్రూమ్ లో వస్తున్నాడు, ఆయన నీ బెడ్రూమ్ లో సంచరించున్నాడు. డైనింగ్ టేబుల్ లో వస్తున్నాడు, నీ డైనింగ్ టేబుల్ వద్ద సంచరించున్నాడు. ఆ కాంపౌండ్ లో తిరుగుతున్నాడు, నీ సరిహద్దులలో ఆయన సంచరించున్నాడు. ఎంత భాగ్యం, అది ఎంత గొప్ప భాగ్యము, ధన్యత, ఎంత గొప్ప ధన్యత, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదము. ఆ పరిశుద్ధ దేవుడిని కాపాడుకోనాలి, ఆ యొక్క పరిశుద్ధ దేవుని నీవు కాపాడుకోనాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. నీ ఇంట్లో పరిశుద్ధం ఉండాలి, నీ ఇంటిలో పరిశుద్ధత కనబడాలి. పాలయత్తిలే ఉలావుగరవారు, ఆయన నీ పాళెంలో సంచరించువాడు. రెండవది సామువేలు 2వ సమూయేలు గ్రంథము 7వ అధికారం 7వ అధ్యాయము 6వ వచనం 6వ వాక్యము. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి ఆండవుడి నామమునకు మహిమ ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నారా కోడూరు గుంటూరులో ఊరు, గుంటూరు దగ్గర నారా కోడూరు అనేటువంటి ఒక ఊరు ఉన్నది. తెలుసా? ఎవరికైనా తెలుసా? నారా కోడూరు తెనాలి, అది తెనాలి వెళ్లే దారిలో ఉంటుంది. బాపట్ల తెనాలి వెళ్ళే ఒక రోడ్డు బాపట్ల, ఒక రోడ్డు తెనాలి వెళ్తుంది. మధ్యలో ఉండే ఊరే నారా కోడూరు. కొప్రావూరు బిలీవర్ అక్కడ ఉన్నారు, పిలిచారు, ఆయనను ఆహ్వానించి ఉన్నారు. వెళ్ళాను, నేను అక్కడ వెళ్ళి ఉన్నాను. తాటి ఆకులో చేసిన ఒక ఇల్లు, అది ఒక పూరి గుడిసె, తాటాకుతో కప్పబడినటువంటి ఒక ఇల్లు. వంగి లోపల వెళ్ళాలి, దానిలో వంగుని లోపలికి వెళ్ళాలి. ఆ తల్లి చెప్పారు, పాస్టర్ పాస్టర్ పాస్టర్
జాగ్రత్త పాస్టర్, జాగ్రత్త పాస్టర్. సగానికి పైగా వంగుని వెళ్ళాలి. ఆ తల్లిగారు పాస్టర్ గారు జాగ్రత్త జాగ్రత్త అంతా వంగాను. సగానికి పైగా మోకాళ్ళ వరకు నేను వంగుని వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఉన్నాను. మంచి ఎక్సర్సైజ్ అది. నాకు ఒక మంచి ఎక్సర్సైజ్గా ఉండి ఉన్నది. పొట్ట కరిగిపోతుంది. ఒక 10 సారి లోపల వెళ్ళి బయటకు వస్తే మంచి ఆరోగ్యం వస్తుంది. అంతే. వీటిలో ఫ్యాన్ இருந்தது, లైట్ இருந்தது, ఎలా ఆ గృహంలో ఫ్యాను లైటు అన్నీ ఉండి ఉన్నవి. ஜெபித்து விட்டு வந்தேன். నేను ప్రార్థన చేసి వచ్చి ఉన్నాను. அப்படி ஒரு வீட்டில் இருக்கணும்னு ஒரு ஆசை வந்துச்சு. అటువంటి యొక్క గృహంలో నేను నివసించాలి అనే కోరిక నాకు కలిగి ఉన్నది. మల్లవల్లిలో அப்படி ஒரு வீடு కట్టலாமான்னு யோசித்து கொண்டிருக்கிறேன். మల్లవల్లిలో అటువంటి యొక్క గుడిసెతో ఉన్నటువంటి ఒక గృహము కట్టాలా అని నేను ఆశపడుచున్నాను. ஆண்டவர் அதைத்தான் சொல்லுகிறார். దేవుడు అదే చెప్తున్నాడు. நான் பெரிய ஆலயத்தை வாசம் பண்ணவில்லை. నేను పెద్ద మందిరంలో నివసించలేదు. நான் తెలుగులో బాగుంది, డేరాలో. డేరాలో గుడారం అన్నా కూడా ఒక మర్యాద ఉంది, ఒక పర్సనాలిటీ దానికి ఉంది. గుడారం అన్నా కూడా దానికి ఒక వెయిట్ ఉంది. గుడారం అన్నా కానీ దానికి ఒక స్థాయి ఉన్నది. ఇంకా తగ్గిపో కానీ దానికంటే పోతున్నారు. ఇంకా తక్కువ స్థాయిలో డేరా అని చెప్తున్నాడు. డేరాలో నేను సంచరించాను. మీ డేరాలో నేను నివాసం చేసి ఉన్నాను. డేరాలో నేను నివాసం చేశాను. డేరాలో నేను నివసించి సంచరించి తిని. పాస్టర్ ఎంటీ அதுக்கு என்ன అర్థం சொன்னார் தெரியுமா? పాస్టర్ ఎంటీ థామస్ గారు దానికి ఏం అర్థం చెప్పారో తెలుసా? దేవన్ ఉండే దేవన్ తాழ்மை உள்ளவர். నీ యొక్క దేవుడు తగ్గింపు గలవాడు. ఎంత ఎలిమియాన వీட்டுக்கு அவர் வருவார். ఎంత అల్పమైన గృహముకైనను ఆయన వస్తాడు. நீங்கள் படிக்காதவர்களா இருக்கலாம், మీరు చదువు లేని వారు ఉండవచ్చు, நீங்கள் ரொம்ப ஏழையா இருக்கலாம், మీరు బహు పేదరికములో ఉండవచ్చు, உங்க வீடு குடிசை வீடாக இருக்கலாம், నీ యొక్క ఇల్లు అది ఒక పూరే గుడిసెగా ఉండవచ్చు. ஆனால் உங்கள் வீட்டிலே ஒருவர் உலாவுகிறார். అయితే నీ ఇంటిలో ఒక ఆయన సంచరించున్నాడు. அந்த 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 தேவன் அந்த 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 గుడారத்திலே உலாவுகிறார். ఆ దేవుడు ఆ గుడారములో సంచరించున్నాడు. அவர் గుడారத்திலே உலாவுகிறவர். ఆయన గుడారములో సంచరించువాడు. అని అర్థం ఏంటో தெரியுமா? దాని అర్థం ఏమిటో తెలుసా? உன் தேவன் தாழ்மை உள்ளவர். నీ దేవుడు తగ్గింపు గలవాడు. என் வீட்டிலே என் గుడారத்திலே என் தேவன் உலாவ வேண்டுமானால், నా ఇంటిలో నా గుడారములో నా దేవుడు సంచరించాలంటే నేను ఒక గర్విష్ఠుడిగా ఉండకూడదు. నేను ఒక గర్విష్ఠుడిగా కనబడకూడదు. నేను ఒక గర్విష్ఠుడిగా ఉంటే దేవుడు నా గుడారంలో ఉండడు. ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. నీ గర్విష్ఠుడిగా ఉంటావు, నీ మాట, నీ అన్ని ప్రవర్తన అన్నీ ఎట్లా ఉంది, చాలా ప్రౌడ్ పర్సన్, எனக்கு உன் வீட்டில் இருக்க ఇష్టం இல்லைன்னு పోయిடுవారు. నీ యొక్క ప్రవర్తన గర్వంతో కూడుకున్నదైనప్పుడు దేవుడు నిన్ను చూచి నీవు గర్వముతో కూడుకొని ఉన్నావు, నేను నీ ఇంటిలో నివాసము చేయను, నేను ఇక్కడ సంచరించనని చెప్పి దేవుడు వెళ్ళిపోతాడు. தாழ்மையுள்ளவர்களுக்கு கிருபை அளிக்கிறார். తగ్గింపు గల వారికి ఆయన కృపనిచ్చున్నాడు. பெருமையுள்ளவர்களுக்கு எதிர்த்து நிற்கிறார். గర్వము గల వారికి ఆయన ఎదిరించి నిలబడుచున్నాడు. சகரியா தீர்க்கதரிசி அழகா சொல்கிறார். జకరియా ప్రవక్త దాని గురించి ఎంతో రమ్యంగా వర్ణించున్నాడు. 9వ అధికారం 3వ వచనం వాసింగల్. జకరియా పుస్తకము 9వ అధ్యాయము 3వ వాక్యములో, తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటలను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని. కழுதையின் மேல் வருகிறாరు, గాడిద మీద వస్తున్నాడు. 9 గాడిద మీద 8 9 అధ్యాయం 9వ వాక్యం. జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. உங்க வீட்டில் గాడిద శబ్దం కావాలి, మీ ఇంటిలో గాడిద శబ్దం కావాలి. గాడిద తిరుగుతూనే ఉండాలి. గాడిద అక్కడ మీ ఇంటిలో సంచరిస్తూనే ఉండాలి. గాడిద వెనకాల ఏముంది? గాడిద వెనకాల ఏముంది? గాడిద పిల్ల ఉందా? గాడిద వెనకమాల గాడిద పిల్ల ఉందా? ఈ ఆరాధన తర్వాత ఇంటికి వెళ్ళి వినండి. ఈ ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటిలో
గాడిద మరియు గాడిద పిల్ల యొక్క శబ్దం వినపడుతుందేమో చూడండి. దాని మీద ఎక్కి ఆయన వస్తున్నాడు. దాని మీద ఎక్కి ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వస్తున్నాడు. నీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. సియోన్ కుమారతి, సియోను కుమార్తె, యెరూషలేం కుమారి, యెరూషలేము కుమార్తె. காலையில் இங்கே வரும்போது இந்த வசனம் தான் ஆண்டவர் என்னோட பேசினார். ఉదయం వచ్చేటప్పుడు దేవుడు ఈ వాక్యముతోనే నాతో మాట్లాడి ఉన్నాడు. நான் தாழ்மையுள்ள தேவன், నేను తగ్గింపు గల దేవుడను. என் ஜனங்களுக்கு போய் சொல்லு, నా జనులకు నీ వెళ్ళి ఈ విధంగా చెప్పు, நீங்கள் என்னுடைய ஜனங்கள், మీరు నా ప్రజలయ్యుందురు. நீங்கள் அந்நியர்கள் அல்ல, మీరు అన్య జనులు కారు. நீங்கள் பரதேசிகள் அல்ல, మీరు పరదేశులు కారు. நீங்கள் என்னுடைய சொந்த ஜனங்கள், మీరు నాకు సొంత జనులు. நான் உங்கள் தேவன், నేను మీకు దేవుడను. நீங்கள் உலகத்தார் அல்ல, మీరు లోకస్తులు కారు. கழுதையின் மேலும் கழுதை குட்டியாகிய மரியின் மேலும் நான் ஏறி வருகிற ராஜா. గాడిద మీదను గాడిద పిల్లల మీదను నేను ఎక్కి వచ్చుచున్నటువంటి రాజును. அவர் ராஜாதான், ఆయన రాజే. அவர் அதிகாரம் உள்ளவர் தான், ఆయన అధికారం గలవాడే. அவர் வல்லமை உள்ளவர் தான், ఆయన శక్తి గలవాడే. ஆனால் அவர் தாழ்மையுள்ளவர். అయినప్పటికీ ఆయన తగ్గింపు గలవాడు. தாழ்மையுள்ள குடும்பங்களிலே இயேசு கழுதையின் மேல் வருவார். తగ్గింపు స్వభావము గల కుటుంబమునికి యేసు గాడిద మీద ఎక్కి వస్తాడు. இயேசுவின் தாழ்மையை தரித்துக் கொள்ளுங்கள். యేసు యొక్క తగ్గింపు స్వభావమును మీరు ధరించుకోనండి. அப்படியானால் நீங்கள் அவருடைய ஜனங்கள் என்று அழைக்கப்படுவீர்கள். ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఆయనకు జనులుగా పిలువబడుదురు. சில நேரங்களில் நான் ரொம்ப பெருமையாக பேசுவேன். కొన్ని సందర్భంలో నేను ఎంతో గర్వముతో మాట్లాడతాను. இந்த எண்ணங்கள் எல்லாம் பெருமையாக இருக்கும். నా యొక్క ఆలోచనలన్నీ గర్వముతో నింపబడి ఉంటాయి. வார்த்தைகள் எல்லாம் பெருமையாக இருக்கும். నా యొక్క మాటలన్నీ గర్వముతో నింపబడి ఉంటాయి. அப்பொழுதெல்லாம் இந்த கழுதை 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 குட்டியுடைய சத்தம் நான் கேட்க முடியாது. అప్పుడు ఈ గాడిద యొక్క స్వరము, గాడిద పిల్ల యొక్క స్వరము నేను వినలేను. அதன் மேலே ஒரு ராஜா உட்கார்ந்திருக்கிறார். దాని మీద రాజు కూర్చుని ఉన్నాడు. அவர் பெயர் இயேசு. ఆయన పేరు యేసు. அவர் பெயர் இயேசு. ఆయన పేరే యేసు. அவர் உன் வீட்டிலே உலாவுகிறவர். ఆయన నీ ఇంటిలో సంచరించున్నాడు. మూడవదిగా ஆதியாகமம் ఆదికాండము 3వ అధ్యాయం 3వ అధ్యాయము 8వ వచనం 8వ వాక్యము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, தோட்டத்திலே உலாவுகிற தேவன், ఆయన తోటలో సంచరించున్న దేవుడు, ஏதேன் தோட்டத்திலே உலாவுகிற தேவன், ఏదైనా తోటలో సంచరించున్న దేవుడు ஆதாமை ஒரு கையில பிடித்துக் கொள்கிறார், ஏவாளை ஒரு கையில பிடித்துக் கொள்கிறார். ఆదామును ఒక చేతిలో పట్టుకుని అవ్వను ఒక చేతితో పట్టుకుని தோட்டத்திலே உலாவுகிறார். ఆ ఏదైనా తోటలో ఆయన సంచరించున్నాడు. அவர்கள் தேவனுடைய சத்தத்தை கேட்டார்கள். వారు దేవుని యొక్క స్వరమును విని ఉన్నారు. ఆ మాట ఉందా? దేవుడిని యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా, ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగును గాక. தோட்டத்திலே உலாவுகிற தேவன், ఆయన తోటలో సంచరించు దేవుడు. தோட்டம் என்றால் சபை என்று சொல்லலாம். తోట అంటే సంఘం అని చెప్పవచ్చు. அந்த தோட்டத்திலே உலாவுகிறார். ఆ తోటలో ఆయన సంచరించున్నాడు. పూర్ణానందపేటలో ஒரு தோட்டம் இருக்கிறது. పూర్ణానందపేటలో ఒక తోట ఉన్నది. அந்த தோட்டத்திலே உலாவுகிறார். ఆ తోటలో దేవుడు సంచరించున్నాడు. அங்கே அவருடைய சத்தத்தை நாம் கேட்கிறோம். ఇక్కడ ఆయన యొక్క స్వరమును మనం వినాలి. அவர் உங்களோட பேசிக் கொண்டிருக்கிறார். ఆయన మీతో మాట్లాడుచున్నాడు. நீங்கள் தேவனுடைய சத்தத்தை கேட்க வேண்டும். మీరు దేవుని యొక్క స్వరమును వినాలి. ஏன் அவர் உலாவுகிறார்? ఎందుకు ఆయన సంచరించున్నాడు? உங்களோட பேசும்படியாக அவர் உலாவுகிறார். నీతో మాట్లాడే నిమిత్తమై ఆయన ఇక్కడ సంచరించున్నాడు. தேவனுடைய சத்தத்தை கேளுங்கள். దేవుని యొక్క స్వరమును మీరు వినండి. பிரசங்கத்தின் மூலமாய் பேசுகிறார். ప్రసంగము ద్వారా ఆయన మీతో మాట్లాడుచున్నాడు. தீர்க்கதரிசனம் மூலமாய் பேசுகிறார். ప్రవచన మూలముగా ఆయన మీతో మాట్లాడుచున్నాడు. பாடலின் மூலமாய் பேசுகிறார். పాటల ద్వారా ఆయన మీతో మాట్లాడుచున్నాడు. பல విధங்களில் அவர் பேசுகிறார். పలు విధములుగా ఆయన మీతో మాట్లాడుచున్నాడు. சொப்பனத்திலே பேசுகிறார். ఆయన దర్శనం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. కలల రూపములో మీతో మాట్లాడుచున్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. தேவன் பேசுகிற அனுபவத்தை கேளுங்கள். దేవుడు మీతో మాట్లాడేటువంటి అనుభవమును మీరు అడిగి పొందండి. పాస్టర్ ఎస్బి అర్నెస్ట్ అనే ఒక పాస్టర్ ఉన్నారు. పాస్టర్ ఎస్బి అర్నెస్ట్ అనేటువంటి ప్రధాన పాస్టర్ గారు ఉండి ఉన్నారు. డెప్యూటీ చీఫ్ పాస్టర్ గారు. ఆయన ఒక డెప్యూటీ చీఫ్ పాస్టర్ గా ఉన్నారు. பல வருடங்களுக்கு 87ஆம் ஆண்டில் ஓட்டத்தை முடித்தார். ఆయన 1987వ సంవత్సరంలో తన పరుగును ముగించి ఉన్నారు. அவர் టాయిలెట్లే
வாஷ்ரூம்ல ஒரு டைரி ஒரு பேனா வைத்திருப்பார். ఆయన బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా టాయిలెట్లు కూడా ఒక పెన్ను డైరీ అక్కడ పెట్టుకొని కూర్చుంటారు. அவருடைய வாஷ்ரூம்ல ஒரு டைரியும் ஒரு பேனாவும் இருக்கும். ఆయన టాయిలెట్లో ఒక డైరీ ఒక పెన్ను అక్కడ ఉంటుంది. கவனிக்கிற பிரதர்ட்ட சொன்னார். ఆయన గమనించే బ్రదర్ వద్ద ఆయన ఈ విధంగా చెప్పి ఉన్నారు. அவரை கவனிக்கிற பிரதர் பேரு ராஜேந்திரன். ఆయన గమనించే బ్రదర్ గారి పేరు రాజేంద్రన్. அவர் பாஸ்டர் ஆகி திருச்சியிலே ஓட்டத்தை முடித்தார். ఆయన పాస్టర్గా అయ్యి ఆయన తిరుచిలో తన పరుగును ముగించి ఉన్నారు. రాజేంద్రన్ డైరీ కొండు వా, పేనా కొండు వా. రాజేంద్రన్ డైరీ పెన్ను నా దగ్గర తీసుకునిరా. பாஸ்டர் நீங்க வாஷ்ரூம்ல தானே இருக்கிறீங்க, పాస్టర్ గారు మీరు టాయిలెట్లో ఉన్నారు కదా, வெளியே வாங்க தரேன். మీరు బయటకు వచ్చినప్పుడు ఇస్తాను. இல்ல, ஆண்டவர் என்னோடு பேசுகிறார். లేదు, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నాకు ఇప్పుడే కావాలి, அதை நான் எழுதி வைக்க வேண்டும், దాన్ని నేను రాసి పెట్టుకోవాలి, இல்லாட்டா நான் மறந்து விடுவேன். లేని ఎడల నేను దాన్ని మర్చిపోతాను. அந்த புத்தகத்தெல்லாம் நான் பார்த்து, அந்த டைரியில நான் பார்த்திருக்கிறேன். ఆ డైరీలని నా కళ్ళతో నేను చూసి ఉన్నాను. డేట్ పోட்டு எழுதி வைத்திருப்பார். ఆయన దాని మీద డేట్ వేసి రాసి ఉంటారు. வாலிபர்களே, உங்களோடு அவர் பேசுவார். యవనస్తులారా, మీతో దేవుడు మాట్లాడతాడు. உங்கள் வீட்டிலே அவர் உலாவுகிறார், உங்களுக்கு தெரியுமா? నీ యొక్క గృహములో ఆయన సంచరించున్నాడు, ఆ విషయం నీకు తెలుసా? విశ్వాసిகளே, அவர் உங்களோட பேச விரும்புகிறார். విశ్వాసులారా, ఆయన మీతో మాట్లాడుకు కోరుకొనుచున్నాడు. அவர் உங்கள் வீட்டிலே உலாவுகிறார், உங்களுக்கு தெரியுமா? ఆయన నీ గృహంలో సంచరించున్నాడు, ఆ విషయం నీకు తెలుసా? நான் கூட சில சொப்பனங்கள்லாம் பார்த்தா எழுதி வச்சிருக்கேன். నేను కూడా కొన్ని కళలు చూచినప్పుడు దాన్ని నేను రాసుకుంటాను. பாஸ்டர் யோனஸ் மாதிரி எல்லாத்தையும் எழுத மாட்டேன். పాస్టర్ ఎస్బిఎన్ఎస్ లాగా అన్నీ రాసుకోను. அவ்வளோ பெரிய பரிசுத்தவான் அல்ல, నేను అంత గొప్ప పరిశుద్ధుడిని కాదు. எப்பயாவது ఎప్పుడైనా ఒకసారి 4 మాసం 5 మాసం 4-5 నెలలకు ఒకసారి ఆ విధంగా రాసుకుంటూ ఉంటాను. ஒரு நல்ல சொப்பனம் கிடைக்கும், ఒక మంచి కళ, డేట్ పోட்டு எழுதி வச்சு ఆ డేట్ రాసుకుని ఆ కళను రాసుకుంటాను. కర్తర్ பேசுகிறது எழுதி வையுங்க. దేవుడు మాట్లాడేది మీతో మాట్లాడే కార్యమును మీరు రాసుకోండి. பிறகு நம்ம அதை மறந்து விடுவோம். దాని తర్వాత దాన్ని మనం మర్చిపోతాం. சில மாதங்கள் கழித்து நம்ம அதை மறந்து விடுவோம். కొన్ని వారముల తర్వాత దాన్ని మనం మర్చిపోతాము. கர்த்தர் உங்களோட பேசுகிற காரியங்களை డేట్ పోட்டு எழுதி வையுங்கள். దేవుడు మీతో మాట్లాడుచున్న కార్యములను మీరు ఒక పుస్తకములో డేట్ వేసి రాసుకోండి. తోటத்திலே அவர் உலாவுகிறவர், ఆయన తోటలో సంచరించువాడు, அவர் உங்களோட பேசும்படியாய் உலாவுகிறார். ఆయన మీతో మాట్లాడే నిమిత్తము సంచరించున్నాడు. என் செவிகளை விருத்த சேதனம் செய்யும் என்று சொல்லுவோమా? నా చెవులను నీవు శుద్ధీకరించుము, నీవు సున్నతి చేయుము. ஆண்டவருடைய சத்தத்தை கேட்க நம்முடைய செவிகள் ట్యూన్ பண்ணப்பட வேண்டும். అవును, దేవుని యొక్క స్వరం వినడానికి మన యొక్క చెవులు అవి సున్నతి పొంది దాన్ని మనం ట్యూన్ చేసుకోవాలి. கர்த்தருடைய சத்தத்தை கேட்கிற வாலிபர்கள் பாக்கியவான்கள், దేవుని యొక్క శబ్దం వినే యవనస్తులు భాగ్యవంతులు. கர்த்தருடைய சத்தத்தை கேட்கிற தேவ ஜனங்கள் பாக்கியவான்கள், దేవుని యొక్క స్వరమును వినే దేవుని యొక్క జనులు భాగ్యవంతులు. கர்த்தருடைய சத்தத்தை கேட்கிற ஊழியர்கள் பாக்கியவான்கள், దేవుని యొక్క స్వరమును వినే సేవకులు భాగ్యవంతులు. ஒவ்வொரு நாளும் ஒரு சத்தத்தை கேட்போமாக. ప్రతిరోజు మనం ఆయన యొక్క స్వరమును వినుదుము గాక. இன்னைக்கு కాலையில இந்த 9:09 ఆండவர் பேசினார். ఈ కార్యమును ఈ ఉదయకాలమున 9:09 కాదు సగరియా 9:9 జకరియా పుస్తకము 9వ అధ్యాయము 9వ వాక్యమును ఈ ఉదయకాలమున దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. வண்டியிலே நான் வந்து கொண்டே இருக்கிறேன். నేను బండిలో వస్తూ ఉన్నాను. இந்த வசனத்தின் மூலமாய் ஆண்டவர் என்னோடு பேசிக்கொண்டே, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. நான் தாழ்மையுள்ளவர், నేను తగ్గింపు గలవాడను, நான் కழுதையின் மேல் ఏరుగుகிறவர், నేను గాడిద మీద ఎక్కువాడను, நான் கூடாரத்திலே உலாவுகிறவர், నేను గుడారములో సంచరించువాడను, நான் உன் ராஜா, నేను నీకు రాజును, நான் உங்கள் ராஜா. నేను మీ యొక్క రాజును. ஒரு பெரிய ராஜா நம்முடைய தேவனாக இருக்கிறார். మన యొక్క దేవుడు గొప్ప రాజుగా ఉన్నాడు. நீங்க 2 வீலர்ல போனா உங்களோட பேசுவார். మీరు ద్విచక్ర వాహనంలో వెళ్ళేటప్పుడు ఆయన మీతో మాట్లాడువాడు. நீங்கள் కార్లో போனால் உங்களோட பேசுவார். మీరు కార్లో వెళ్ళేటప్పుడు ఆయన మీతో మాట్లాడువాడు. நீங்கள் ஆட்டோவிலே போனால் உங்களோட பேசுவார். మీరు ఆటోలో వెళ్ళేటప్పుడు ఆయన మీతో మాట్లాడువాడు. యేసు உங்களோட பேசுகிற தெய்வம், యేసు మీతో మాట్లాడే దేవుడు. அப்படிப்பட்ட தேவனை நாம் தெய்வமாய் கொண்டிருக்கிறோம். అటువంటి ఒక దేవుణ్ణి మనం దేవునిగా చూచున్నాం. చివరిగా ఒరే ఒక కార్యం சொல்லி முடிக்கிறேன். ఒకే ఒక కార్యం చెప్పి ముగిస్తాను. அவர் தேவாலயத்திலே உலாவுகிறவர், ఆయన దేవాలయములో సంచరించువాడు. அவர் தேவாலயத்திலே உலாவுகிறவர், ఆయన దేవాలయములో సంచరించువాడు. మార్కువిన్ సువిశేషం మార్కు సువార్త
మార్కువిన్ సువిశేషం మార్కు సువార్త 11వ అధికారం 11వ అధ్యాయము 27వ వచనం 27వ వాక్యము. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను చాలు. ఆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அவர் தேவாலயத்திலே உலாவுகிறவர். ఆయన దేవాలయంలో తిరుగువాడు. அந்த தேவன் எப்படிப்பட்டவர் தெரியுமா? మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? దేవాలయத்திலே ఉలావుகிறவர். ఆయన దేవాలయంలో సంచరించువాడు. పాలయத்திலே ఉలావుகிறவர் పరిశుద్ధர். పాలెములో సంచరించువాడు పరిశుద్ధుడు. గూడారத்திலே ఉలావుகிறவர் తాழ்மையுள்ளவர். గుడారములో సంచరించువాడు తగ్గింపు గలవాడు. తోటத்திலே ఉలావుகிறவர் உங்களோடு பேசுகிறவர். తోటలో సంచరించువాడు మీతో మాట్లాడువాడు. దేవాలయத்திலே ఉలావుகிறவர். అయితే ఇక్కడ 4వదిగా దేవాలయంలో సంచరించువాడు. వైరాగ్యం உள்ளவர். ఆయన వైరాగ్యము గలవాడు. ఆలయத்தை சுத்திகரிக்கிறவர். ఆయన నీ ఆలయం చుట్టూ ఉన్నవాడు. சுத்திகரிக்கிறவர். ఆయన ఆలయమును శుద్ధీకరించువాడు. యోవాను సువిశేషం 2వ అధికారం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోవాను సువిశేషం 2వ అధికారం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం 17వ వాక్యము. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు నన్ను భక్షించను అని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. సంగీతத்தில் அந்த வசனம் இருக்கிறது. కీర్తనలో ఆ యొక్క వాక్యం చూడగలము. సంగీతத்தில் இருக்கிற வசனத்தை தான் அங்கே யோவான் சுவிசேஷத்திலே ஞாபகப்படுத்துகிறார். కీర్తనలో ఉన్న వాక్యమునే మరి ఒకసారి యోహాను సువార్తలో జ్ఞాపకం చేయించున్నారు. 69 కీర్తన 69 69వ కీర్తన 9వ వాక్యము. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. இதைத்தான் அங்கே இயேசுவின் காலத்திலே ஆலயத்தில் உணவின போது அங்கே சொன்னார். ఈ కార్యమునే యేసు దేవాలయంలో సంచరించున్నప్పుడు మరి ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకొనిచున్నారు. వైరాగ్యముల దేవుడు. ఆయన వైరాగ్యం గల దేవుడు. ఆసక్తి గల దేవుడు. ఆయన ఆసక్తి గల దేవుడు. సియోను కొరకు యెరూషలేము కొరకు కడు వైరాగ్యం ఉన్నవారు. ఆయన ఎంతో ఆసక్తి గలవాడు. அந்த தேவன் உலாவுகிறார். అందుకే ఆయన ఆలయంలో సంచరించున్నాడు. ఆలయத்திலே உலாவுகிறார். ఆయన ఆలయంలో సంచరించున్నాడు. அப்படினா అర్థం என்ன? దాని అర్థం ఏమిటి? உன் தேவன் வைராக்கியம் உள்ளவர். నీ దేవుడు ఆసక్తి గలవాడు. உன் தேவன் உன் வீட்டிலே உலாவும் போது నీ దేవుడు నీ ఇంటిలో సంచరించినప్పుడు నీవు వైరాగ్యం ఉన్నవనాయిరుపాయ్. నీవు కూడా ఆసక్తి గలవానిగా మార్చబడదువు. రోషం గల దేవుడు. ఆయన రోషము గల దేవుడు. ఆసక్తి గల దేవుడు. ఆయన ఆసక్తి గల దేవుడు. அந்த வைராக்கியம் எனக்கு கூட வேணும் என்று சொல்லுகிறவர்கள் కన్నులై మూడువమా. అటువంటి ఆసక్తి అటువంటి వైరాగ్యం నాకు కావాలని వారు కళ్ళు మూసుకుందాం. నేను ముగించబోచున్నాను. ఈ కుటుంబం నేను ముగించున్నాను. కన్నులై మూడుగా అందరూ కళ్ళు మూసుకోండి. ఆండవరే నాకు அந்த வைராக்கியம் எனக்கு வேண்டும். దేవా అటువంటి ఆసక్తి నాకు కావాలి. வாய் திறந்து கேளுங்க. అందరూ నోరు తెరిచి అడగండి. ஒரு சாதாரண ஜீவியம் வேண்டாம் ஆண்டவரே. ప్రభువా నాకు ఒక సాధారణమైన జీవితం నాకు వద్దు. எனக்கு ஒரு வைராக்கியமான ஜீவியம் வேண்டும். వైరాగ్యమైన జీవితము ఆసక్తి గల జీవితం నాకు కావాలి. அது ஒரு அக்கினி. అది ఒక అగ్ని. அது ஒரு நெருப்பு. అది ఒక అగ్ని. அந்த நெருப்பை கர்த்தர் உங்கள் மேல் போடுகிறார். ఆ అగ్ని దేవుడు మీ మీద కుమ్మరించున్నాడు. ఆ నిప్పును పొందుకోండి. నిప్పును మీరు అందరూ పొందుకోండి. ఆ నిప్పును పొందుకోండి. ఆ నిప్పును ఇప్పుడే పొందుకోండి. మీ హృదయం చల్లబడిపోయింది. నీ యొక్క హృదయము చల్లార్చబడి ఉన్నది. నీ హృదయం చల్లబడిపోయింది. నీ హృదయము చల్లార్చబడి ఉన్నది. అది 0 డిగ్రీ కింద పోతానే ఉంది. అది 0 నుండి మైనస్ లోకి వెళ్ళిపోయి ఉన్నది. మైనస్ లో పోతానే ఉంది. అది మైనస్ డిగ్రీలో వెళ్తుంది. ప్రభా దేవా ప్రభా ప్రభువా నేను మైనస్ లో ఉన్నాను. ప్రభా నేను మైనస్ లో ఉన్నాను. వేడిగా మార్చండి. నన్ను వేడిగా మార్చండి. వేడిగా మార్చండి. నన్ను వేడిగా మార్చండి. నోరు తెరిచి అడగండి. అందరూ నోరు తెరిచి అడగండి. ఆలయத்திலே ఉలావుகிறார். ఆయన దేవాలయంలో సంచరించున్నాడు. ఆలయத்திலே ఉలావుகிறார். దేవాలయంలో
సంచరించున్నాడు. உன் வாயை திறந்து கேள். నీ నోరు తెరిచి అడుగు. என் ஊழியர்களை అగ్ని జ్వాలయాய் மாற்றுவேன். నా యొక్క సేవలను అగ్ని జ్వాలగా మార్చుదును. என் ஊழியர்களை అగ్ని జ్వాలయాய் மாற்றுவேன். నా యొక్క సేవకులను అగ్ని జ్వాలగా మార్చుదును. అగ్నిயை உன்மேல் போடுகிறார். అగ్ని ఆయన మీద నీ మీద కుమరించున్నాడు. పట్టి పిడిపదాగ అగ్ని మీ మీద అది రగులుకోవాలి. అది వెలుగుతూ ఉండాలి. అగ్ని నీ మీద రగులుకోవాలి. అగ్ని నీ మీద రగలాలి. అగ్నియాல் నింపబడుங்க. అగ్ని చేత నింపబడి ఉండండి. అగ్నియాల్ నింపబడుங்க. అగ్నితో నింపబడండి. అన్య భాషகளை பேசுவோமாக. అన్య భాషలతో మాట్లాడుదుము. అగ్ని అభిషేకத்தை பெற்றுக்கொள்ளுங்கள். అందరూ అన్ని భాషలు పొంది అగ్నితో రగల్చబడి అగ్ని అభిషేకం. అగ్ని మీ మీద కుమరించబడును గాక. అగ్ని అభిషేకం. అగ్ని మీ మీద రగలనివ్వండి. అగ్ని అభిషేకం. అగ్ని అభిషేకము. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో. ప్రభువే తన ప్రజలకు తోడయుండి కన్యరంతయు తుడిచెదరు. ప్రభువే తన ప్రజలకు తోడయుండి కన్యరంతయు తుడిచెదరు. తన జనముల మధ్యలో దేవాది దేవుడు వాసం చేయుచుండి. తన జనముల మధ్యలో దేవాది దేవుడు వాసం చేయుచుండి. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో. ప్రభువే తన ప్రజలకు తోడయుండి కన్యరంతయు తుడిచెదరు. ప్రభువే తన ప్రజలకు తోడయుండి కన్యరంతయు తుడిచెదరు. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో. యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో. ప్రభువే తన ప్రజలకు తోడయుండి కన్యరంతయు తుడిచెదరు. 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 ఆమేన్. ప్రార్థించదము. పరిశుద్ధుడా గొప్ప దేవుడా పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్తుతి స్తోత్రమయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు చిదముగా ఇచ్చిన పరిశుద్ధ ఆరాధన కొరకై స్తోత్రం. ఈ ఆరాధన మీరే భారం ఇచ్చి నడిపించినందుకు స్తోత్రం ప్రభా. పాటలు సేవ ఆశీర్వచ్చిన స్తోత్రం. మీ అభిషేకంతో కృపతో నింపినందుకు స్తోత్రం. మమ్మల్ని పెళ్ళి కుమార్తె వలె అలంకరించాలి మీరు కోరుకున్నారయ్యా. అందుకొరకు ప్రభా మాకు ఇచ్చిన ప్రతి పెళ్లి వస్త్రం కొరకే స్తోత్రం ప్రభా. జీవం కలిగిన సాక్షి లేపినందుకు స్తోత్రం. సాక్షిలో మీ పిల్లలు అడిగిన కార్యాలని సఫలం చేయండి ప్రభా. మాకు బయలుపరిచిన సత్యం కొరకై స్తోత్రం ప్రభా. ఈ దినంలో ప్రభా మీరు మా మధ్యలో నివాసం చేయాలిను
మీరు మాకు దేవుడుగా ఉన్నారును, మేము మీ జనాలుగా ఉండాలిను మీరు ఎంతగానో కోరుకున్నారయ్యా. స్తోత్రం. ఒక కాలంలో ప్రభా ఇశ్రాయేల్ జనాలు మీకు ప్రభా వెనకబడిపోయినది వలన హోషేయ ప్రవక్త ద్వారా ప్రభా ఇశ్రాయేలు పేరుతో వారిని దర్శించారయ్యా. స్తోత్రం. ఇశ్రాయేలు పేరుకు ప్రభా మీరు నా మీ కోపంగా ఉండని చెప్పి ఉన్నారయ్యా. స్తోత్రం. అటువంటి దేవుడు మేము దర్శించకూడదు, సంధించకూడదయ్యా. మేము ప్రభా మీ దగ్గర ప్రభా కనికరం పొందటానికి, జాలి పొందటానికి, కృప పొందటానికి మేము విరిగి నలిగిన మనస్సుతో ప్రభా మీ వైపు తిరగటానికి మాకు సహాయం చేయండి ప్రభా. స్తోత్రం. మీరు ప్రభా మాకు ఇశ్రాయేలుగా ఆ పేరు గల దేవుడుగా మమ్మల్ని దర్శించవద్దు ప్రభా. స్తోత్రం ప్రభా. తర్వాత ప్రభా ఇశ్రాయేల్ జనాలు ప్రభా మీకు ప్రభా మొరపెట్టినప్పుడు వారు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా మీరు అమ్మీను ప్రభా రూగామాను ప్రభా జాలిగల దేవుడుగా, కర్ణికనిచ్చిన దేవుడుగా నేను నీ దేవుడై ఉన్నాను, మీరు నాకు ప్రజలుగా ఉంటాను మీరు ప్రభా బయలుపడి ఉన్నారయ్యా. స్తోత్రం. అలాగే మేము కూడా ప్రభా లోరుగామా కాకుండా లోగమీను ప్రభా అటువంటి పేరు కాకుండా ప్రభా అమ్మీను ప్రభా రూగామాను ప్రభా మీరు మా దేవుడును ప్రభా, మేము మీ జనులను ప్రభా అటువంటి పేరుతో ప్రభా మేము మిమ్మల్ని దర్శించాలి ప్రభా. మీరు మా మధ్యలో నివాసం చెయ్యాలి ప్రభా, మేము ఈ ప్రజలుగా ఉండాలి ప్రభా. స్తోత్రం. ఈ మారని దేవుడు ప్రభా లేవి కాండంలో చెప్పినట్లుగా ప్రకటన పుస్తకంలో కూడా ప్రభా మీరు అదే మాట చెప్పుచున్నారయ్యా. నేను నా జనుల మధ్యలో నివాసం చేస్తాను చెప్పి ఉన్నారయ్యా. వారు నా జనులను చెప్పి ఉన్నారయ్యా. స్తోత్రం. మేము మీ జనలే ప్రభా. ఎన్నో సందర్భంలో ప్రభా మిమ్మల్ని దుఃఖపరిచి ఉన్నాము, ఎన్నో సందర్భంలో ప్రభా వెనకబడిపోయి ఉన్నాం ప్రభా. మీ జనులు కాకుండా ప్రభా మేము అపవాది పిల్లలుగా జీవించే సందర్భం ఉన్నది ప్రభా. దయతో మమ్మల్ని క్షమించి మీరు మాకు అమ్మీగాను రూగామాను ఉండి ప్రభా మీరు మాకు దేవుడుగా ఉండాలయ్యా. స్తోత్రం. మీరు మాకు దేవుడుగా ఉండాలంటే ప్రభా మేము ప్రభా మీ స్వర వినాలి ప్రభా, మీ తగ్గింపుతో ఉండాలి ప్రభా. అయ్యా మీరు ఆ దినంలో ప్రభా డేరాల నివాసం చేశారు ప్రభా. డేరాల నివాసం చేయటనగా తగ్గింపు జీవితం ప్రభా. ఎవరెవరు మీ సన్నిధానంలో ప్రభా మీ ఎదుట తగ్గించుకున్నారో వారిని ప్రభా ఆశీర్వదించి ప్రభా వారిని ప్రభా మీరు ఎంతగానో వారి మధ్యలో నివాసం చేస్తారు ప్రభా. మీరు గాడిద మీదను గాడిద పిల్లల మీద ప్రభా మీరు ఎక్కి ప్రభా ఆ యెరూషలేముకి వెళ్ళారు ప్రభా. స్తోత్ర. గాడిద పిల్ల అనగా తగ్గింపు శుభం ప్రభా. మాలోన కరుబ శుభాన్ని తీసివేయండి ప్రభా. కర్వీసులకి ఎదిరించే దేవుడయ్యా, తగ్గింపు కలవారికి కృప జాలి చూపించున్న దేవుడయ్యా. ఈ కాలంలో మా మీద జాలి దయ చూపించండి ప్రభా. అయ్యా ఇశ్రాయేలు ప్రభా అరణ్యంలో నివాసం చేయిస్తున్నప్పుడు ప్రభా మీరు ప్రభా పాళయ మధ్యలో నివాసం చేసి ఉన్నారు ప్రభా. అశుష్యాన పరిశుద్ధ లేని ఎడల ప్రభా వారు అపవిత్రంగా ఉన్న వారి మధ్యలో నివాసం చెయ్యలేదు ప్రభా. మేము కూడా ప్రభా పరిశుద్ధులుగా జీవించి ప్రభా మీరు మా మధ్యలో నివాసం చేయటానికి ఎల్లప్పుడూ ప్రభా పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి పరిశుద్ధుడును ఎల్లప్పుడూ చెప్పి ప్రభా పరిశుద్ధ జనముగా పరిశుద్ధం కొరకు వైరాగ్యం కలిగిన వారుగా మమ్మల్ని మార్చుమయ్యా. స్తోత్రం ప్రభా. పరిశుద్ధం లేకుండా ఎవరు మిమ్మల్ని చూడలేదయ్యా. స్తోత్రం ప్రభా. మీరు ప్రభా ఏదైనా తోటంలో ప్రభా ఆదాముతో అవ్వతో ప్రభా మీరు నివాసం చేసి ఉన్నారు, సంచారం చేసి ఉన్నారయ్యా. స్తోత్ర ప్రభా. మీరు సంగమున తోటంలో నివాసం చేసినప్పుడు సంచారం చేసినప్పుడు మీరు మాతో మాట్లాడతారయ్యా. ఎన్నో సందర్భంలో మాతో మాట్లాడి ఉన్నారు, మమ్మల్ని ధైర్యపరిచి ఉన్నారు, బలపరిచి ఉన్నారు ప్రభా. మేము ప్రభా సంఘంలో తోటంలో వచ్చినప్పుడు మీ స్వర వినాలి ప్రభా. మీ స్వర వినాలి వైరాగ్యంతో వాంఛతో మీ సన్నిధానానికి పరిగెత్తి కన్నీళ్ళతో రావాలి ప్రభా. ఆదాము అవ్వవలే ప్రభా మీ సన్నిధాన్ని మేము దాక్కుని ఉండకూడదు ప్రభా. మీ సన్నిధానంలో వచ్చినప్పుడు మీ స్వర వినాలి, మీ ముఖం చూడాలి. అటువంటి వాంఛతో వైరాగ్యంతో రావటానికి సహాయం చెయ్యండి ప్రభా. అందరికి అటువంటి ఒక కృప దయచేయండి ప్రభా. స్తోత్రం. వాక్య ప్రకారం జీవితాన్ని కట్టి లేపుకుంటానికి మాకు సహాయం చేయండి ప్రభా. స్తోత్ర. మీరు మాకు దేవుడుగా ఉన్నారయ్యా, మేము ఈ ప్రజలుగా ఉన్నామయ్యా. స్తోత్ర. మేము మీ మధ్యలో ప్రభా నివాసం చేసి
పరలోకంలో కూడా ప్రభా నిత్యముగా ప్రభా మీతో నివాసం చేయటానికి మాకు సహాయం చేయండి ప్రభా. దేవాలయముల సంచారం చేయించున్న దేవుడు మమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు ప్రభా. ఆ దినంలో ప్రభా దేవాలయ మధ్యలో ప్రభా మీరు సంచారం చేసి శుద్ధీకరించున్నారు. ఆ శక్తిగా ప్రభా భక్తి వైరాగ్యం ప్రభా చూపించున్నారు. ఈ దినంలో కూడా ప్రభా యెరూషలేము కొరకు, సియోను కొరకు రోషం కలిగి, ఆసక్తి కలిగి, వైరాగ్యం కలిగిన వారుగా ఉన్నారయ్యా. అటువంటి దేవుడికి ప్రభా మేము కూడా ప్రభా వైరాగ్యం కలిగి ప్రభా రోషం కలిగి జీవించడానికి మాకు కూడా సహాయం చేయండి ప్రభా. వాక్యం ప్రభా విని ప్రభా వాక్య ప్రకారం జీవితాన్ని కట్టిలేపుకోవడానికి సహాయం చేయండి. తీసుకొచ్చిన మీ ప్రజల గురించి స్తోత్రం. అందరి ఆశ వచ్చిన స్తోత్రం. తిరిగి వెళ్ళే మార్గంలో కాపాడమయ్యా. వ్యాధిగా ఉన్న సేవకులు, విశ్వాసులు అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. విశేషంగా పాస్టర్ గారు మా మధ్యలో తీసుకొచ్చిన స్తోత్రం. ఆరాధన నడపడానికి ప్రభా మీ కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యం బల అభిషేకం కొరకే స్తోత్రం. ఇంకను ప్రభా 1000 లక్ష మందికి ఇంకను ఆశీర్వాదంగా మార్చమయ్యా. ఇంకను కృప దయచండి, మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. స్తోత్రం. మధ్యాహ్నం జరుగుతున్న ఆనివర్సరీ కూడా ఆశీర్వదించండి. సండే స్కూల్ సేవ కూడా ఆశీర్వదించండి ప్రభా. పార్కాల మీ సన్నిధానం మాకు తోడుగా ఉండాలయ్యా. స్తోత్రం. వాక్య ప్రకారం జీవితాన్ని కట్టి లేపుకుని మీతో పాటు నిత్యముగా మీ ప్రజలుగా ఉండటానికి, మీ రాకడలు కనపడటానికి మాకు అందరికి సహాయం చెయ్యమని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మనందరితో ప్రభుని రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసేవారు లైన్లో ఉండండి. టీచర్స్ కోసం ప్రార్థన చేయవలసిన వారు క్రమంగా ఉండి మంచిది.